మరి నేను నాకు తెలిసిన ఒక బ్రదర్తో ఫోన్ చేసినప్పుడు తనకు కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయ్యాడని తెలిసింది. ఆ తర్వాత మరి తన యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా ఉన్నప్పుడు డాక్టర్ భాన్ ప్రసాద్ గారిని ఆయన ఫోన్ ద్వారా కనెక్ట్ అయ్యి, ఆ తర్వాత విటమిన్ D3 తీసుకోవటం బట్టి ఎట్లాగో ఆయన బయటికి రాగలిగాడు. అవన్నీ నేను వింటున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గాను, చాలా కంఫర్టింగ్ గాను అనిపించింది. సో ఆ విషయాలన్నీ వింటా ఉన్నప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు, అవేర్నెస్ పెరిగింది. అయితే మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది మరి దీని గురించిన అవగాహన లేని వారు ఉన్నారు. తర్వాత ఎన్నో ప్రశ్నలు, ఇంత అమౌంట్ లో తీసుకోవచ్చా అనే భయాలు కూడా ఉంటున్న పరిస్థితుల్లో మరి మన తెలిసిన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, సో వీళ్ళందరికీ కూడా కొలీగ్స్ కి ఈ విషయాలు కొంత పంచుకుంటే బాగుంటుందన్న ఆశతో భానుప్రసాద్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన చాలా మరి విల్లింగ్ గా ఈ విషయాన్ని మరి డిస్కస్ చేస్తే బాగుంటుంది, ఆయన కూడా ముందుకు రావటం, ఆ విధంగా మనం ఈరోజు ఈ సెషన్ కండక్ట్ చేసుకోబోతా ఉన్నాం. సో ముందుగా ఈ కోవిడ్ నుంచి ఈ యొక్క మరి ప్రభావం నుంచి వెళ్ళి ఏ విధంగా ఆయన మరి బయటకు రాగలిగారు విటమిన్ D3 వాడుతూ అనే ఎక్స్పీరియన్స్ మనతో పంచుకుంటారు. మొట్టమొదటిగా ఐ రియల్లీ అప్రిషియేట్ బ్రదర్ ప్రకాష్ గారు. ఆయన మరి హైదరాబాద్ లోనే ఉంటారు. మరి ముందుకు వచ్చి ఈ విషయాన్ని మరి మనతో పంచుకోవాలని ఆయన ముందుకు రాగలిగారు. సో వి రియల్లీ అప్రిషియేట్ అండ్ ఐ గివ్ దిస్ టైమ్ టు బ్రదర్ ప్రకాష్. మీ యొక్క అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. బ్రదర్ ప్రకాష్ ఒకసారి మీరు హ్యాండ్ లిఫ్ట్ చేస్తే మీకు అన్మ్యూట్ చేస్తారు. ప్రకాష్ గారు మీరు హలో షేక్ ఒకసారి ప్రకాష్ జెరోనా అన్మ్యూట్ చేయి. కొంతమంది ఉన్నారు కదా. వరప్రసాద్ అన్న కొంచెం అందరిని అన్మ్యూట్ చేస్తారు ఒకసారి. ప్రిసిల్లా 6D3 అని ఉందండి. ప్రకాష్ జీ ప్రిసిల్లా అని చూడండి పేరు. ప్రిసిల్లా అన్న, ప్రిసిల్లా అనే నెంబర్ అన్మ్యూట్ చేయండి, మిగతా మ్యూట్ చేయండి. It's done. Yes, brother. Please go ahead, brother Prakash. Good evening, everybody. Good evening, Anna. Thank you so much for joining, and please share your experience. Okay. So thank you very much. I really thank you for Zayan Fellowship for giving me this opportunity, especially brother Prakash Elliott, who encouraged me to share my testimony. Viewers andarki kuda good evening andi. Na peru Prakash. I am from Hyderabad. So ఇంతకు ముందు బ్రదర్ ప్రకాష్ చెప్తున్నట్లుగా June 24th మేము కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ చూడడం జరిగింది. రక్షణ టీవీలో వచ్చినటువంటి ప్రోగ్రామ్, ముఖ్యంగా అది కండక్ట్ చేసినటువంటి వారు భాను ప్రకాష్ గారిని ఇంటర్వ్యూ చేసినటువంటి వారి ద్వారా ఆ ప్రోగ్రామ్ ని మేము చూడడం జరిగింది, ఆ ప్రోగ్రామ్ ని నమ్మడం జరిగింది. దానికంటే ముందు June 18వ తారీఖు నాకు ఫీవర్ వచ్చిందండి. సో వర్షం ద్వారా వచ్చింది అని, సీజనల్ చేంజ్ ద్వారా వర్షం ద్వారా అట్లా వచ్చింది ఈ జ్వరం అనేసి నేనేం చేశాను, పారాసిటమాల్ వేసుకోవడం, తర్వాత బాడీ పెయిన్స్ ఉంటే క్యాంబిఫ్లామ్ కూడా వేసుకోవడం జరిగింది. సో పారాసిటమాల్ వేసుకున్నప్పుడు జ్వరం తగ్గేది, తర్వాత మరలా జ్వరం అలాగే కంటిన్యూ అయిందండి. దాని తర్వాత బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు క్యాంబిఫ్లామ్ వేసుకున్నప్పుడు అప్పుడు కూడా ఆ బాడీ పెయిన్స్ జ్వరము తగ్గేది, మరలా ఫీవర్ కంటిన్యూ అయింది. అలాగా
ఫస్ట్ వరకు జ్వరం అలాగే కంటిన్యూ అయింది. ఆన్ ఫాదర్స్ డే సండే ఇట్ సీమ్స్. సో ఆ రోజు చాలా ఫీవర్ వచ్చింది నాకు. అప్పటికి మా ఇంట్లో చెప్తూనే ఉన్నారు, మనం హాస్పిటల్ వెళ్ళి చెక్ చేయించుకుంటే బాగుంటుంది అని అన్నప్పటికీ కూడా మామూలు ఫీవరే అనే విధంగా నేను ఫెయిల్ అయ్యి సో అలాగే కంటిన్యూ అవ్వడం జరిగింది. ఫీవర్ తగ్గుతుంది, వస్తూ ఉంది, తగ్గుతూ ఉంది, వస్తూ ఉంది. ఇలా అవుతున్న క్రమంలో వెంటనే ఈ ఫీవర్ అనేది నా భార్యకి కూడా రావడం జరిగింది. సో ఇద్దరం ఫీవర్ తోటి బాధపడుతున్నాము. 21st, 22nd అండ్ 23rd వరకు చూసాము, ఇద్దరికి ఫీవర్ వచ్చింది. దెన్ ఆన్ 23rd ఏమైంది అంటే మా పిల్లలకి కూడా ఫీవర్ రావడం జరిగింది. అప్పుడు మాకు చాలా భయం ఏంటండి. పిల్లలు మా పెద్ద పాప 17 years, చిన్న పాప 11 years, వాళ్ళిద్దరికి కూడా ఫీవర్ రావడం. ఫీవర్ వచ్చిన తర్వాత వాళ్ళకి కాఫ్, కోల్డ్, హై టెంపరేచర్ ఉండడం, మాకు ఇటు ఫీవర్ ఉండడం చాలా భయం వేసింది మాకు. తర్వాత మా పేరెంట్స్ కూడా మాతో పాటే ఉంటారు, మా మమ్మీ డాడీ మాతో పాటే ఉంటారు. మేము వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇట్లా మా పరిస్థితి బాగాలేదు, మరి మీరు చెల్లి దగ్గరికి వెళ్ళి ఉంటే బాగుంటుంది అనేసి చెప్పడం జరిగింది. ఈ రకంగా మేము మాట్లాడుతూనే ఉన్నాము. వాళ్ళకి కూడా ఫీవర్ వచ్చింది, మా డాడీకి మమ్మీకి. డాడీ 70+ ఉంటారు, మమ్మీ 65+ ఉంటారు. వాళ్ళకి కూడా ఫీవర్ రావడము, బాగా చలితో జ్వరం రావడము, ఇటు మాకు ఫీవర్ రావడము. ఈ పిల్లలు బెడ్రూమ్ లో వాళ్ళు పడిపోయారు, ఇద్దరు బాగా హై టెంపరేచర్ దగ్గుతూ మాట్లాడుతున్నారు. ఇటు పేరెంట్స్ మమ్మీ డాడీ వాళ్ళకి చలి జ్వరం తోటి బాగా ఫీవర్ రావడము, ఇటు నాకు, ఇటు నా వైఫ్, ఇట్లా భయంకరంగా హై టెంపరేచర్ లో ఫీవర్ ఉండడం వల్ల ఏమైంది అంటే చాలా భయపడుతున్నాం అప్పటికే మేము. తర్వాత ఏం చేయాలి అని అనుకుంటూనే ఉన్నాము. ఈ లోపల నా వైఫ్కి ఏంటంటే రన్నింగ్ నోస్ అండి, గంటకు కర్చీఫ్ తడిసిపోయేది. అండ్ నాకు యాక్చువల్లీ న్యూమోనియా ఉంది, ఐఎమ్ డయాబెటిక్, నేను షుగర్ పేషెంట్ని, బీపీ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు, ఈ కరోనా గురించి ఆలోచిస్తున్నప్పుడు, కరోనా న్యూస్ వింటున్నప్పుడు చాలా భయమేనండి నాకు. చాలా భయమే. వెంటనే మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేయడం జరిగింది, ఇట్లా ఉన్నవి అన్ని కరోనా సింటమ్స్ లాగా ఉన్నాయి, ఫీవర్ ఉంది, తర్వాత ఒక రకమైనటువంటి కడుపు నొప్పి అండి. అది నా లైఫ్లో ఎప్పుడు కూడా రాలేదు ఆ నొప్పి. బొడ్డు దగ్గర ఆ యొక్క స్కిన్ ఏదైతే ఉంటుందో ఇన్నర్ లేయర్ కి అవుటర్ లేయర్ కి మధ్యలో పెయిన్, అది ఆ పెయిన్, తర్వాత మోషన్స్ రావడము. ఈ విధంగా 23rd నైట్ ఏమైందంటే ఐ లాస్ట్ మై స్మెల్ అండ్ టేస్ట్. ఇవి రెండు కూడా వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా భయం. దెన్ నా 24th ఏం చేసామంటే, మాకు తెలిసిన వాళ్ళకి, మాకు తెలిసినటువంటి వాళ్ళ వైఫ్, బ్రదర్ వాళ్ళ వైఫ్ హాస్పిటల్లో జాయిన్ అవుతే మేము వాళ్ళకి కాల్ చేశాము. అన్న మరి మాకు ఇట్లా ఉంది, చాలా భయం అవుతుంది, యశోద హాస్పిటల్కి వెళ్ళమంటారా, అక్కడ టెస్ట్ చేయించుకోమంటారా అంటే తను వద్దన్నారు. మీరు గాంధీకి కానీ తర్వాత వేరే ఎక్కడైనా టెస్ట్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది అనే విధంగా గైడ్ చేశారు. తర్వాత మా దగ్గర మాకు తెలిసినటువంటి ఒక డాక్టర్కి కాల్ చేయడం జరిగింది నేను. ఆ సిస్టర్ ఏమన్నారంటే, లేదు బ్రదర్, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళి అక్కడే మీరు టెస్ట్ కూడా చేయించుకోవచ్చు, తర్వాత మిగతా ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు అక్కడే అని చెప్తే, తనని బట్టి మేము ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎమర్జెన్సీ ఓపీలో ఆన్ 28th, దీస్ ఆర్ అవర్ ఇదండి మాకు అపాయింట్మెంట్ ఇచ్చినటువంటిది. ఎమర్జెన్సీలో ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి మాకు రమ్మన్నారు. మేము 12 గంటలకు వెళ్ళాము. 1:30కి డాక్టర్ గురునాథ్ గారు, యశోద సికింద్రాబాద్ హాస్పిటల్ డాక్టర్ జేఎం గురునాథ్ గారు మాకు మొత్తం కూడా చెక్ చేయడము, కన్సల్టేషన్ అంటే అవన్నీ కూడా చేయడం జరిగింది. చూసి మమ్మల్ని అడిగారు, ఫీవర్ 4 days ఉందని చెప్పాము, బాడీ పెయిన్స్, తర్వాత లూజ్ మోషన్స్, తర్వాత పెయిన్, అబ్డామిన్ పెయిన్ ఇవన్నీ ఉన్నాయని చెప్పడము. తర్వాత నా వైఫ్ తను కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు వెంటనే ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే, ఒక 15 minutes మమ్మల్ని టెస్ట్ చేసిన తర్వాత సిబిపి, తర్వాత సియుఈ, తర్వాత స్టూల్, తర్వాత మోషన్, ఇవన్నీ ఎంపీ, తర్వాత వైడల్ టెస్ట్, తర్వాత కోవిడ్ టెస్ట్, ఇవన్నీ కూడా టెస్టులు రాసి మీరు ఇవన్నీ చేయించుకొని మీరు ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండి అని చెప్పారు. సో వెంటనే మేము బయటికి వచ్చి యశోదాలోనే అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, లేదండి ఇప్పుడు ఈ మధ్యాహ్నం టైంలో మేము ఇక్కడ కరోనా టెస్ట్ చేయం, మేము మార్నింగ్ మీరు వస్తేనే ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే, మీరు కార్ఖానాలో ఉన్నటువంటి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ మీకు టెస్ట్ చేస్తారు, ప్లస్ మిగతా
టెస్ట్లన్నీ కూడా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ అక్కడే చేయించవచ్చు అని చెప్పారు. సో మేము వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సీన్ చూసేసరికి మాకు చాలా భయం వేసింది. అక్కడ పెద్ద టెంట్ వేసింది. ఆ టెంట్ కింద చాలా మంది టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళారు. పెద్ద లైన్ ఉంది. మేము వెళ్ళి మరి మాకు కూడా టెస్ట్ చేయాలని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, చూసారు కదండి చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ, మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం 7 గంటలకు వస్తే మీకు టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, మార్నింగ్ 7కి రండి అని చెప్పారు. సరే అని మేము టెస్ట్ విజయ డయాగ్నోస్టిక్ లోపలికి వెళ్ళి మిగతా బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ అన్ని ఇచ్చేసి ఇంటికి రావడం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఆన్ 24వ తారీఖు జరిగిందండి. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. నాకు బాగా బాడీ పెయిన్స్, అక్కడ టెస్ట్ సెంటర్ దగ్గర వాళ్ళందరూ చూసిన తర్వాత ఇంకెక్కువ భయం వేసింది మాకు. తర్వాత నా వైఫ్ తను ఏడవడము, నేను ఏడవడము, మా పిల్లలు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉందండి. టెంపరేచర్, హై టెంపరేచర్ ఉంది, దగ్గుతూ ఉన్నారు, తర్వాత కోల్డ్ ఉంది. ఇటు మా పేరెంట్స్ వాళ్ళు షివరింగ్, చలి జ్వరంతో, తర్వాత టేస్ట్ లేదు, వాళ్ళకి టేస్ట్ లేదు, స్మెల్ లేదు. మేము అనుకుంటా ఉన్నాం ఫీవర్ వస్తే ఒకరికి రావాలి కదా, ఇంతమందికి రావడం ఏంటిది, ఇది డెఫినెట్ గా కరోనా సిమ్టమ్స్ ఉన్నాయి అనేసి మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మేము ఏం చేసామంటే, మేము చేసింది వాట్సాప్ గ్రూప్ లో చూస్తూ ఉంటే ఒక నర్స్ తను కరోనా వచ్చి తను బాధపడుతూ షేర్ చేసుకోవడము, తర్వాత ఆమె గాంధీలో జాయిన్ అవ్వడము, గాంధీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఆమె D3 తీసుకోవడము, D3 విటమిన్ తీసుకోవడము, ఆ D3 విటమిన్ తీసుకున్న తర్వాత తను పాజిటివ్ కాస్త నెగిటివ్ కావడము విన్నాము. దాని తర్వాత మేము ఈ రక్షణ ఆన్ 24th రక్షణ టీవీలో వచ్చినటువంటి ప్రోగ్రామ్ ని మేము విన్నాము. తర్వాత భానుప్రసాద్ గారు డి విటమిన్ గురించి చెప్పడము, ముఖ్యంగా ఏంటంటే దాన్ని ఆ బ్రదర్ ని భానుప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ, చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇమీడియట్ గా మేము నమ్మడం జరిగింది. వెంటనే మెడికల్, మా దగ్గర ఇంటి దగ్గర ఉన్నటువంటి మెడికల్ షాప్ కి వెళ్ళి D3 విటమిన్స్ ఉన్నాయని అడిగాం మేము. సో వాళ్ళు ఓన్లీ 4 బాక్సెస్ మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. దిస్ ఇస్ ద బాక్స్. ఇట్లా 4 బాక్సెస్ మేము తీసుకోవడం జరిగింది. కానీ మేము ఏమన్నామంటే ఒక 10 బాక్సెస్ కావాలి అంటే వాళ్ళు ఏమన్నారంటే, మిగతావన్నీ నేను మీ ఇంటికి తెచ్చిస్తాను సార్, మీరు ముందైతే తీసుకొని వెళ్ళండి అన్నారు. సో అవి తెచ్చుకోగానే ఆ ప్రోగ్రామ్ లో చెప్పినట్లు మాకు అది అసలు ఏం అర్థం కాలేదు. ప్రోగ్రామ్ అది విన్నాం కానీ ఏం అర్థం కావట్లేదు. సరే అనేసి ఒక్కొక్కటి మేము అందరం వేసుకున్నాం. నేను ఒకటి, నా వైఫ్ ఒకటి, పిల్లలకి, తర్వాత మా పేరెంట్స్ కి ఒక్కొక్క టాబ్లెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఏమీ తగ్గలేదండి. ఆ రోజు రాత్రి అంతా కూడా చాలా భయంకరంగా మేము ఒక భయాన్ని అనేది మేము అనుభవించాం. ఆ రోజు నైట్ ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్ లో చాలా ఏడ్చాము. మా రిలేటివ్స్ కి చెప్తే వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు, ఏడ్చారు వాళ్ళు కూడా ఫోన్లోనే. తర్వాత వాళ్ళు యశోద హాస్పిటల్లో ఒక పేషెంట్ ట్రీట్మెంట్ 5 days కి తీసుకుంటే 3.5 lakhs అయిందని ఆ బిల్లు డీటెయిల్స్ అన్ని కూడా పంపించారు. అప్పుడు మేము అనుకున్నాం, అంటే మేము 6 ఉన్నాం కాబట్టి 6కి మోర్ దాన్ 20 lakhs, 20 to 25 lakhs అవుతుంది. సో మనీ ఒకవైపు 25 lakhs కావాలి. అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్ చూస్తే చాలా భయంకరంగా ఉంది. పిల్లలు వాళ్ళ బెడ్రూమ్ లో పడిపోయారు, పేరెంట్స్ వాళ్ళ బెడ్రూమ్ లో ఉన్నారు, మేము మా బెడ్రూమ్ లో. ఒకలాంటి వీక్నెస్, బాడీ పెయిన్స్, ఫీవర్, కాఫ్, కోల్డ్, తర్వాత నాకు నిమోనియా ఉండడం వల్ల నాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టం అవుతా ఉంది. సో ఈ రకంగా మేము ఏమనుకున్నామంటే, సరే టెస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, చూద్దాం అనేసి చూసాము. ఆ రోజు ఈవినింగ్ బ్లడ్ రిపోర్ట్స్ పంపించారు, అన్ని కూడా నార్మల్ ఉన్నాయని చెప్పారు. తర్వాత లివర్ ఫంక్షన్ది, తర్వాత CBP అవన్నీ కూడా చాలా టెస్టులు రాశారు. తర్వాత నెక్స్ట్ డే మేము మార్నింగ్ వెళ్దామని రెడీ అయ్యాము. అప్పుడు మేము ఏమనుకున్నట్టు, సరే లివర్ది తర్వాత మిగతా అన్ని టెస్టులన్నీ వచ్చిన తర్వాత చూద్దాం అనేసి మేమేం చేసామంటే, నెక్స్ట్ డే కూడా మేము వెళ్ళకుండా 25th and 26th మేము ఈ యశోదలో వెళ్ళిన తర్వాత డాక్టర్ JM గురునాథ్ గారు ఏవైతే టాబ్లెట్లు రాశారో, టెంపరేచర్వి తర్వాత మిగతా టాబ్లెట్లు రాశారు వాళ్ళు, అవి కంటిన్యూ చేసాం 2 days కూడా. 2 days కంటిన్యూ చేస్తాం. కానీ ఆ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఏమైందంటే జ్వరం తగ్గుతూ ఉంది, తర్వాత మళ్ళీ ఫీవర్ వస్తూ ఉంది, కాఫ్ తగ్గట్లేదు, కోల్డ్ తగ్గట్లేదు, బాడీ పెయిన్స్ అలాగే ఉన్నాయి. తర్వాత సేమ్ టాబ్లెట్స్ పిల్లలకు కూడా ఇమ్మన్నారు, ఇటు పేరెంట్స్కి ఇమ్మన్నారు. అవే ఫీవర్ టాబ్లెట్లు 25th, 26th కూడా కంటిన్యూ చేసాము. 27th అవర్ సిచ్యువేషన్ వాజ్ వెరీ బ్యాడ్. చాలా బాడీ పెయిన్స్, బ్రీతింగ్ తీసుకోవడం కష్టమైంది. నా వైఫ్కి రన్నింగ్ నోస్, పిల్లలు హై టెంపరేచర్, వాళ్ళు పడిపోయారు. ఇంకా మేము ఫైనల్ గా అంటే ఏమనుకున్నామంటే, ఇంకా మనం చనిపోయే పరిస్థితిలో ఉన్నాము అనే విధంగా అనిపించింది. ఒకలాంటి భయం.
కానీ అప్పుడు మా పర్సనల్ డివోషన్స్ లో ఉన్నటువంటి క్వైట్ టైమ్స్ ని బట్టి మేము చాలా ఎంకరేజ్ అయ్యాం. సో డెత్ విషయంలో ఏం భయపడకూడదు మనము అనే విధంగా ఒకలాంటి ఓదార్పు అనేది మా క్వైట్ టైమ్స్ ద్వారా మేము తీసుకోవడం జరిగింది. ఆ రోజు 27th నైట్ మేము ఫ్యామిలీ ప్రేయర్లో చాలా ఏడవడం జరిగింది. తర్వాత మా పిల్లలు గుడ్ నైట్ డాడీ అని చెప్పి, మమ్మీ గుడ్ నైట్ అని చెప్పి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళడం, తర్వాత మేము వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళని కిస్ చేసి మా బెడ్రూమ్కి వచ్చి 2 hours అరౌండ్ 10:30 టు ఆల్మోస్ట్ 11:30 12:30 వరకు బాగా ఏడ్చాం. బాగా ఏడ్చిన తర్వాత దెన్ ఇమీడియట్ గా నేను ఆ రోజు నైట్ అరౌండ్ నిద్ర పట్టట్లేదు అసలు. అరౌండ్ 2:30కి వాట్ ఐ డిడ్, నేను వెంటనే భానుప్రసాద్ గారికి నేను ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన వెంటనే అరౌండ్ 2:30 ఐ డోంట్ నో, వెంటనే భానుప్రసాద్ గారు, డాక్టర్ భానుప్రసాద్ గారు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన వెంటనే నేనేం చేస్తానంటే మెసెంజర్ లో ఐ షేర్డ్ ఎవ్రీథింగ్, మాకు ఇలా ఉందండి, సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి, మోషన్స్, బాడీ పెయిన్స్, ఫీవర్, హై టెంపరేచర్, నాకు, నా వైఫ్ కి, పిల్లలకి, పేరెంట్స్ కి ఇలా ఉంది, మేము ఒకటి D3 టాబ్లెట్ ఒకటి తీసుకున్నాం మేము, అయినా ఏమి అనిపించట్లేదు, అలాగే ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అంటే ఆ బ్రదర్ డాక్టర్ భాను గారు ఏమన్నారంటే నాకు ఇమీడియట్ గా కాల్ చేయండి అన్నారు. నేను ట్రై చేస్తూనే ఉన్నాను. దెన్ బ్రదరే నాకు ఇమీడియట్ గా ఆ టైంలో 2:32 to 3 మధ్యలో మార్నింగ్ టైంలో నాకు వెంటనే కాల్ చేసి హాఫ్ అన్ అవర్ మాట్లాడారు మాతోటి. హాఫ్ అన్ అవర్ మాట్లాడి మా గురించి మొత్తం తెలుసుకొని ఇమ్మీడియట్ గా ఏం చెప్పారంటే మీ దగ్గర ఉన్నటువంటి డి విటమిన్ టాబ్లెట్స్ ఇమ్మీడియట్ గా తీసుకొని 5 టాబ్లెట్స్ మీరు ఇమ్మీడియట్ గా వేసుకోండి అని చెప్పారు. మార్నింగ్ లేచిన తర్వాత మీ పెద్ద పాపకి ఒక D3 టాబ్లెట్ ఇవ్వండి, మీ పేరెంట్స్ కి ఇద్దరికి కూడా మమ్మీ డాడీకి 5 టాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పారు. సో అలా చెప్పి చాలా కంఫర్ట్ చేశారండి. ఆయన మాటలు విన్న తర్వాత మేము ఒకలాంటి రిలీఫ్ అనేది వచ్చింది. ఈ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత మాకేమైంది అంటే 1 hour తర్వాత నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది సెట్ అయిపోయింది. గాలి పీల్చుకోవడము, ఆ బ్రీతింగ్ అనేది నాకు చాలా ఫ్రీగా నేను గాలి పీల్చుకోవడం జరిగింది. వెంటనే బాడీ మొత్తం కూడా చెమటలు వచ్చేసి జ్వరం మొత్తం కూడా వెళ్ళిపోవడము, అట్ ది సేమ్ టైం నా వైఫ్ కి కూడా అదే జరగడం జరిగింది. తర్వాత కొద్దిగా మేము ప్రేయర్ చేసుకొని నేను అప్పుడు చాలా ఫ్రీగా పడుకోగలిగాము. పడుకున్న తర్వాత మార్నింగ్ మరలా బ్రదర్ డాక్టర్ భాను గారు మెసేజ్ పెట్టారు, సో మీరు రెస్ట్ తీసుకోండి, చాలా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఈ టైంలో చాలా వీక్ అవుతారు అని చెప్పి తర్వాత వెంటనే మేము అడిగాము, ఇట్లా నాకేమో మరి నేను డయాబెటిక్ అండి, నాకు బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, తర్వాత న్యూమోనియా ఉంది, మా డాడీకి 2 సార్లు హార్ట్ సర్జరీ అయింది, తను హార్ట్ పేషెంట్, తను తీసుకోవచ్చా, ఇవన్నీ చెప్పినా సరే తను చాలా ఓపికగా మా మాటలన్నీ విని ఏమీ కూడా అవ్వదు, మీరు డయాబెటిక్ పేషెంట్ అయినా, హార్ట్ పేషెంట్ అయినా, థైరాయిడ్ ఉన్నా, బీపీ ఉన్నా ఏమీ ప్రాబ్లం లేదు, మీరు ఇమ్మీడియట్ గా తీసుకోండి అని చెప్పి తీసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మేము 4 టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. 3rd డే 3 టాబ్లెట్లు తీసుకున్నాము, 4th డే 2 టాబ్లెట్లు తీసుకున్నాము, 5th డే 1 టాబ్లెట్ తీసుకున్నాం. సో ఈ విధంగా 5 days లో కంప్లీట్ గా మేము ఈ సిమ్టమ్స్ అన్నిటి నుండి కూడా కోలుకోవడం, బయటికి రావడం జరిగింది. టేస్ట్ తెలుస్తూ ఉంది, తర్వాత స్మెల్ తెలుస్తూ ఉంది, అబ్డామిన్ పెయిన్ ఒకటి తగ్గింది, నాకేంటంటే కాఫ్ బాగా ఉంది. సో డాక్టర్ భాను గారు ఏం చెప్పారంటే, సో ఫస్ట్ డే నుండే మమ్మల్ని డైట్ విషయంలో చాలా కంట్రోల్ చేయమని చెప్పారు. ఏంటంటే నెయ్యితోటి బాగా తినమని చెప్పారు. నెయ్యి అంటే మేము నెయ్యి అన్న గుడ్డులో ఉన్నటువంటి ఎల్లోది అది అన్నా సరే చాలా భయపడేవాళ్ళం. కానీ డాక్టర్ భాను గారు మాకు ఏం చెప్పారంటే నెయ్యితోటి మీరు కంపల్సరీ తినాలి, మీరు తినే ప్రతి అన్నం మెతుకు నెయ్యిలో తడిసే విధంగా తినమన్నారు. ఆ విధంగా చేశాము. దాని తర్వాత మేము గుడ్లు తినడం జరిగింది, గంటకి గ్లాస్ వాటర్ తాగడం జరిగింది. సో అంటే మార్నింగ్ ఈవినింగ్ గాగ్లింగ్ చేసాము, వామ్ వాటర్ లో సాల్ట్ వేసుకొని చేయడం జరిగింది. తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టీమింగ్, ఆ వేడి నీళ్ళలో పసుపు వేసి అది స్టీమింగ్ చేయడం జరిగిందండి. ఈ రకంగా మేము 5 రోజుల్లో ఈ విధంగా ఈ సిమ్టమ్స్ అన్నిటి నుండి బయటికి రావడము, 10 days లో కంప్లీట్ గా కోలుకొని మేము చాలా హెల్తీగా యాక్టివ్ గా కావడం జరిగింది. సో ఈ విధంగా చేసిన తర్వాత చాలా మంది మాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత మాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, మేము ఎవరితో అయితే షేర్ చేసుకున్నామో వారందరూ కూడా, కొంతమంది ఏంటైతే టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా మేము చెప్పినటువంటి మా రిజల్ట్స్ ని చూసి వాళ్ళు వాడడం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రతిరోజు 10 మందికి నేను డైలీ కాల్స్ చేస్తూ వాళ్ళకి చెప్తున్నానండి. అండ్ వాళ్ళు వాడుతూ ఉన్నారు, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఒకలాంటి రిలీఫ్ ని కూడా పొందుతున్నట్లు జరిగింది. సో ఈ విధంగా మేము డాక్టర్ భాను ప్రసాద్ గారి యొక్క గైడెన్స్ లో డి విటమిన్ టాబ్లెట్ వాడటము, తర్వాత
తర్వాత మేము ఇంకోటి కూడా అడిగాము, మరి మేము డి విటమిన్ వాడుతున్నాం కదా, మరి మేము కరోనా టెస్ట్కి వెళ్ళాలి అంటే డాక్టర్ భాను గారు ఏమన్నారంటే, మీరు ఇంకెక్కడికి వెళ్ళకండి, మీరు ఇది వాడండి, వాడిన తర్వాత మీరు చక్కగా ఇంటిలోనే 14 days వరకు క్వారంటైన్లో ఉండండి, ఎక్కడికి వెళ్ళకుండా అని చెప్తే మేము అలాగే 14 days వరకు క్వారంటైన్లో ఉండడం జరిగింది. జూలై 1 నుండి 14th వరకు మేము ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. సో క్వారంటైన్లోనే ఉండి దెన్ చాలా హెల్తీగా అయిన తర్వాత దెన్ వీఆర్ మూవింగ్ అవుట్. So thank you very much for giving me this opportunity. Brother Prakash, over to you. Yeah, thank you so much, Anna. I think it was a very painful situation, but చాలా మరి ఆ టెస్ట్ మనీ నేను విన్న తర్వాత కూడా నాకు చాలా కంఫర్టింగ్ గా అనిపించింది. అండ్ ఖచ్చితంగా ఈ విషయాలు కొంతమందికి తీసుకుని వెళ్తే బాగుండు అన్న ఆసక్తితోనే మరి ముందుకు రావడం జరిగింది. సో ఈ సమయంలో మనతో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ లో డాక్టర్ గద్దె భానుప్రసాద్ గారు మనతో ఉన్నారు. మరి భానుప్రసాద్ గారు న్యూయార్క్ సిటీలో, మనందరికీ తెలుసు, మరి చాలా ఎక్కువ కేసెస్ అమెరికాలో న్యూయార్క్ లోనే మనం వింటూ వచ్చాం. సో అదే ప్రాంతంలో ఆయన మరి లాంగ్ ఐలాండ్ ప్రాంతంలో అక్కడ ఉంటూ ఉన్నారు. సో దాదాపు మరి 29 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటూ అక్కడ మరి కొంత కాలం ఐటీ కంపెనీస్ లో వర్క్ చేసి ఆ తర్వాత మరి క్రైగ్టన్ యూనివర్సిటీలో మరి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఆయన మరి పట్టా పొంది ఆ తర్వాత మరి 3 ఫార్మసీ కంపెనీస్ ని మరి ఆయన నడిపిస్తూ ఫార్మసిస్ట్ గా ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మరి ఇప్పుడున్న ఈ ఫుడ్ కల్చర్స్ లో ఎస్పెషల్లీ పెస్టిసైడ్స్ తర్వాత ఇంత కెమికల్స్ వాడుతున్న ఈ ఫుడ్స్ ప్రభావం మరి హ్యూమన్ బాడీ మీద, ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఏ విధంగా ఉంటా ఉంది, సో దానికి మరి ఎలాంటి ప్రికాషన్స్, ఏ విధంగా మనం ఆ యొక్క ఇమ్యూనిటీని సస్టైన్ చేసుకోవచ్చు అనే దాని మీద ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ మరి వాళ్ళు కొన్ని టాక్స్ కూడా ఇవ్వటం అనేది మరి డాక్టర్ గారు చేస్తూ ఉంటారు. సో దాదాపు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి 4 నెలలుగా చాలా మరి దీని మీద రీసెర్చ్ చేస్తూ చాలా మందికి మరి ఈ యొక్క విటమిన్ D3 తీసుకోవటం వలన ఏ విధంగా మరి బయటికి రావచ్చు, ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అనే విషయం మీద చాలా రీసెర్చ్ చేసి అండ్ అనేక మందికి కూడా దీన్ని మరి చెప్తా ఉన్నారు. సో ఆ ప్రాసెస్ లోనే మనం ఈ రక్షణ టీవీ కానీ, TV9 లో కానీ, ఆ తర్వాత చాలా మంది మరి డాక్టర్ గారి నెంబర్ తీసుకుని కాంటాక్ట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ వి అబ్జర్వ్డ్ ఈస్ ఇమ్మీడియట్ గా హీఈస్ రెస్పాండింగ్. ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఎట్లాగూ మనం ఎంత క్విక్ రెస్పాన్స్ మనం చూస్తామో అంత ఇమీడియట్ గా మరి రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఇట్స్ రియల్లీ అప్రిషియేటబుల్. సో ఈ సమయంలో మనతో ఉన్నారు. మనతో సుధాకర్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. ఆయన మరి ప్లస్ ఇండియా అండ్ సో ప్లస్ ఇండియా అండ్ బ్యూలా బయోమెడిక్స్ ఫౌండర్ అండ్ సిఇఓగా ఉంటా ఉన్నారు. దాదాపు 33 years మెడికల్ ఫార్ములేషన్ ఇండస్ట్రీలో మరి ఆయన అనుభవం ఉంది. తర్వాత మరి 600+ మెడికల్ ప్రోడక్ట్స్ ని వాళ్ళు మార్కెటింగ్ చేస్తా ఉన్నారు. తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ కూడా మరి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. సో సుధాకర్ రెడ్డి గారు తర్వాత భానుప్రసాద్ గారు మనతో ఉంటాం. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ టైం. సో ఈ సమయంలో మనం క్విక్ గా సో మనం ఆ యొక్క ఇన్వైట్ లో చూసినట్లుగా 3 అంశాలు మనం చూస్తాం. ఒకటి, కరోనా కట్టడికి విటమిన్ D3 పాత్ర ఎలా ఉంటుంది, ఈ విటమిన్ D3ని మనం తీసుకునే విషయంలో మరి ఎంత మోతాదులో ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో ఎలా తీసుకోవాలి, ఆ తర్వాత దాని మీద ఉన్న భయాలు, కొన్ని ప్రశ్నలు మనం చూస్తాం. ఆ తర్వాత చివరిలో మరి ప్రశ్నలు జవాబులు అవి మనం కొంత సమయాన్ని అక్కడ స్పెండ్ చేస్తాం. సో నౌ నాతో పాటు మరి అభిషేక్ కూడా మరి ఈ యొక్క సెషన్ మేము డ్రైవ్ చేస్తూ ఉంటాం. సో ఐ రిక్వెస్ట్ అభిషేక్ టు లీడ్ ది ఫస్ట్ సెక్షన్. థ్యాంక్ యూ ప్రకాష్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా హార్ట్ టచింగ్ ఆ యొక్క సాక్ష్యాన్ని లేకపోతే అనుభవాన్ని మనం విన్నాము. అవి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ట్రామాటిక్ కండిషన్లో నుంచి వెళ్ళుంటారనేది ఖచ్చితంగా మనము ఊహించుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ భానుప్రసాద్ గారు. ఒకసారి భానుప్రసాద్ గారికి అన్మ్యూట్ చేస్తారా? డాక్టర్ భానుప్రసాద్. యా.
Good evening, Abhishek garu. Good evening, everyone. Glad to be with you all. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ఆపరేషన్ ప్రకాష్ గారు చెప్తున్నటువంటి టెస్ట్ మనీలో లేకపోతే వాళ్ళ అనుభవాల్లో మేము వింటున్నప్పుడు మేము మిమ్మల్ని అభినందించకుండా ఉండలేం. సార్, వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, మన యొక్క భారతదేశం యొక్క పరిస్థితిని ఇప్పుడు మనం చూస్తా ఉన్నప్పుడు చాలా భయానకమైనటువంటి పరిస్థితిలో, ఒక ఆందోళనకరమైన స్థితిలో ఉన్నామనేది మనకి క్లియర్గా అర్థమవుతా ఉంది. ఆల్మోస్ట్ పర్ డే 50,000 నియర్లీ కేసెస్ పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. విత్ ఇన్ నో టైం మనము ప్రపంచంలో ఎక్కువ కేసెస్ ఎఫెక్ట్ అయిన దేశాల్లో థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాం. సో ఇంత ర్యాపిడ్గా, ఇంత క్విక్ టైంలో వెళ్ళడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఈ యొక్క వైరస్ యొక్క లక్షణాల్లో కానీ లేకపోతే పరిస్థితులను బట్టి కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు సార్? అండి, ఏంటంటే ఇది మొదట్లో వచ్చిన సమయంలో ఇండియా లాక్డౌన్స్ ఇవన్నీ ప్రకటించడం ద్వారా కొంతవరకు ఒకవేళ దీని మీద ఒక పై చేయి సాధించినట్లు అనిపించిన, నాకు మొదట్లో నుంచి అనిపించింది ఏమిటి అంటే లాక్డౌన్స్ లిఫ్ట్ చేసే సమయానికి దీని వచ్చే అంటే సంపూర్ణమైన దీని ఎఫెక్ట్ మనం రియలైజ్ అవుతాము అని చెప్పి మొదటి నుంచి నేను ప్రెడిక్ట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకు అవుతుంది, ఎందుకు ఇంత భయంకరమైన సిచ్యువేషన్ లో మనం ఉన్నాము అనేది ఆలోచిస్తే, లాక్డౌన్స్ లో అందరూ ఇంతకు ముందు చూస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇళ్లలోనే ఉండిపోవడం జరిగింది. దాట్ అదొకటి విటమిన్ డి డెఫిషియన్సీని ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఆ విధంగా ఉంటుంది. అలాగే ఇంట్లోనే ఉండిపోవడం ద్వారా అలా జరిగింది. తర్వాత మొదట్లో చాలా మంది ఎక్స్పర్ట్లు, అంటే కరోనా నుంచి విడుదల పొందిన వాళ్ళు కానీ, లేకపోతే కరోనాని జయించిన వాళ్ళు కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ చాలా యూట్యూబ్ వీడియోలు చేశారు. ఏంటంటే ఈ కరోనా గురించిన సరైన అవగాహన లేక, దీనివల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు, మొదట్లో ఇండియాలో అంటే కేస్ ఫెటాలిటీ రేట్ చాలా తక్కువ ఉండడాన్ని బట్టి దీనికి ఎటువంటి ఇది ఉండదు, మీరు ఇంట్లోనే ఉండండి, ఇంట్లో జ్వరం వస్తే క్రోసిన్ వేసుకోండి, లేకపోతే పారాసెటమాల్ వేసుకోండి, లేకపోతే ఆ కషాయం తాగండి అని చెప్పిన ఎక్స్పర్ట్ల వీడియోలు చాలా వైరల్ అయిపోవడం మనం గమనించామండి. కానీ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇప్పుడు వాటి యొక్క దుష్ప్రభావం మనం ఇప్పుడు స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. ఈ సొసైటీల్లో ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్ లో దీని ఫీచర్స్ అడిగారు మీరు, ఏంటంటే దీని యొక్క అంటే లక్షణాలు, దాదాపుగా దీని యొక్క స్ప్రెడ్ పొటెన్షియల్ అంటే the way it spreads is much more than any other virus that we have seen before. ఏంటంటే ఒక 10,000 నుంచి 10,000 రెట్లు ఎక్కువగా ఇది మల్టిప్లై అయ్యే అంటే రెప్లికేట్ అయ్యే పొటెన్షియల్ ఈ వైరస్ కు ఉంది. దాన్ని బట్టి బాడీలో ఫుల్ గా దాని ఎఫెక్ట్ బాడీ రియలైజ్ అయ్యేటప్పటికే విపరీతమైన స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగే దాదాపుగా హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ కూడా R0 అంటారు. ఒక మనిషి దీన్ని ఎంతవరకు స్ప్రెడ్ చేయగలడు అనేదాన్ని R0 అంటారు. R0 కూడా దీంట్లో ఎక్కువ ఉండటం మనం గమనిస్తాం. సో అలాగే అందరూ ఇంట్లో ఉండి పారాసెటమాల్ వాడి జస్ట్ అంతా బాగైపోయిందిలే అనుకోవడం. ఇప్పుడే ప్రకాష్ గారి మాటలు విన్నాం. కొంతమందిలో బాగవడం కూడా చూస్తాం మనం, ఆ జ్వరాలని తగ్గిపోవడం, బాడీ పెయిన్స్ తగ్గిపోవడం, ఈ సిమ్టమ్స్ అని తగ్గిపోవడం చూస్తాం. కానీ ఈ పారాసెటమాల్ అనేది లేకపోతే ఈ జ్వరం మాత్రలు ఇవన్నీ వైరస్ ని ఏమి చేయడం లేదు అనేది మనం గమనించాలండి. ఇక్కడ ఆ వైరస్ జ్వరం కొంతవరకు పారాసెటమాల్ ఆర్టిఫిషియల్ గా జ్వరాన్ని తగ్గించగలిగిన, ఆ వైరస్ మాత్రం లంగ్స్ లోకి విపరీతంగా స్ప్రెడ్ అయిపోవడాన్ని బట్టి ఆ తర్వాత 10వ రోజుకో 12వ రోజుకో మన బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ విపరీతంగా దీనికి రియాక్ట్ అవ్వడాన్ని బట్టి, ఆ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తే, ఒక నియంత్రణలో పనిచేస్తే కనుక ఆ రియాక్షన్ ఉండదు. ఆ రియాక్షన్ లేకుండా ఒకవేళ సరైన నియంత్రణ లేకపోతే కనుక ఆ రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది అనే సత్యం మనం ఇప్పటికైనా గమనించాలి. ఎందుకంటే ప్రత్యక్షంగా మనం దాని యొక్క ఎఫెక్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎలా అంటే ఇమ్యూన్ సిస్టమ్ కొన్ని రకాల కెమికల్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ చేసే క్రమంలో వాటిని ఏమనుకోవచ్చు అంటే అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంత కరోసివ్ కెమికల్స్ అవి. ఇప్పుడు నియంత్రణ లేకుండా ఆ కెమికల్స్ కనుక జనరేట్ అయితే లంగ్ టిష్యూ మీద దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. అందుకని చెప్పే ఆ 10వ రోజు 11వ రోజు లంగ్స్ విపరీతంగా పూర్తిగా పాడైపోవడం, ఆ పాడైపోయిన తర్వాత వీళ్ళు ఊపిరి తీసుకోలేకపోవడం, ఆ సమయంలో వీళ్ళు పల్మనాలజిస్ట్ దగ్గరకో డాక్టర్ల దగ్గరకో వెళ్ళడం వల్ల అప్పటికే దాదాపుగా లంగ్ టిష్యూ 70-80% కాంప్రమైజ్ అయిపోవడం అది మనం గమనిస్తామండి. వీళ్ళు ఏమవుతుంది అంటే ఈ లాక్డౌన్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఈ మొత్తం ఎక్స్పర్ట్లందరూ చెప్పిన దాన్ని బట్టి ఇంట్లోనే సెల్ఫ్ ట్రీట్ చేసుకోవడం వల్ల వీళ్ళందరూ తిరుగుతూ అందరికీ స్ప్రెడ్ చేయడం అనేది మనం స్పష్టంగా చూడొచ్చండి. ఇప్పుడు
దీని యొక్క ఈ దురవగాహన వల్ల లేకపోతే సరైన అవగాహన లేకపోవడం వల్ల వచ్చిన అనర్థమే ఇది అంటంలో ఎలాంటి సందేహం లేదు అభిషేక్. ఓకే ఓకే సార్, అది ఈ అవగాహన లోపం అనేది చాలా సార్లు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ కి ర్యాపిడ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కి దారితీస్తుంది అని మీరు స్ట్రాంగ్ అభిప్రాయపడతా ఉన్నారు. మీరు ఈ యొక్క వైరస్ యొక్క లక్షణాల గురించి కొన్ని మెన్షన్ చేస్తూ వచ్చారు సార్. ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఒక గందరగోళం అనేది కనిపిస్తా ఉంది. దేన్ని బట్టి అంటే కొన్నిసార్లు కొన్ని సిమ్టమ్స్ క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి, కొన్నిసార్లు ఇది అసిమ్టమేటిక్ గా ఉంటా ఉంది. ఏసిమ్టమాటిక్ సిచ్యువేషన్స్ లో ఏమీ లేదు అనుకున్న టైంలో కూడా సడన్ గా కొలాప్స్ అవుతా ఉన్నారు. ఆ క్యూరింగ్ కూడా అది దాని యొక్క ట్రీట్మెంట్ విషయంలో కూడా ఆలోచన చేసినప్పుడు చాలా హెల్దీగా ఉన్నవారు సడన్ గా కొలాప్స్ అవుతున్నారు, కొంచెం ఏజ్డ్ పీపుల్ కూడా క్యూర్ అయి వస్తా ఉన్నారు. టెస్ట్ చేసినప్పుడు నాకు నిన్న పాజిటివ్ వచ్చిందన్నారు, 2-3 డేస్ తర్వాత నెగిటివ్ అన్నారు, నెగిటివ్ అన్న వాళ్ళు 2-3 డేస్ తర్వాత పాజిటివ్ అంటున్నారు. ఈ విధమైనటువంటి ఒక సమాచారం వెళ్తా ఉంది, ఒక కైండ్ ఆఫ్ అంబిగ్యూటీ లేకపోతే అన్ప్రిడిక్టబుల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో హౌ టు అండర్స్టాండ్ ద బిహేవియర్ ఆఫ్ దిస్ వైరస్ సార్? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారండి. ఇది వైరస్ ఒకటిను, ఇక్కడ వైరస్ ద వే ఇట్ ఇంటరాక్ట్స్ విత్ అంటే ఒక్కొక్క డిఫరెంట్ ఇండివిజువల్స్ తో ఇది ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, డిఫరెంట్ ఇండివిజువల్స్ వారి ఇమ్యూన్ సిస్టమ్ ఎలా రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరి ఇమ్యూన్ సిస్టమ్ ప్రతి ఇండివిజువల్ ప్రతి ఒక్క మనిషి వారి యొక్క సిస్టమ్ కానీ వారి యొక్క రెస్పాన్స్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ కానీ ఎక్స్ట్రీమ్లీ ఇండివిజువల్, వెరీ టైలర్డ్ టు అంటే వాళ్ళ సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరండి. ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా వ్యాధిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే మనకి దీని మీద సరైన పూర్తి అవగాహన ఉండాలి. అది ఇప్పటికే మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఎక్స్పర్ట్ ప్రెడిక్ట్ చేసిన ప్రతి విధమైన ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ప్రతి విధమైన ప్రెడిక్షన్ ని ఇది అన్నిటినీ వమ్ము చేస్తూ వస్తూ ఉంది ఇప్పటి వరకు. అందుకని చెప్పే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిన్న ఒక మాట చెప్తూ, ఇవాళ ఒక మాట చెప్తూ, రేపు ఇంకో మాట చెప్తూ ఈ విధంగా ఒక మాస్ అంటే గందరగోళానికి ప్రజల్ని దేశాలని గురి చేయడం మనం చూస్తూ ఉన్నామండి. ఆ విధంగానే ఒక రోజు వచ్చిన డైరెక్టివ్ రేపు లేకపోతే, రేపు ఇచ్చిన డైరెక్టివ్ ఇంకో రోజుసారి లేకపోతే వాట్ దట్ కన్వేస్ అసలు అది మనకి ఏం చెప్తుంది అంటే దీని విషయంలో మనకి సరైన అవగాహన ఇంకా రాలేదు అని తెలుస్తోంది. అలాగే దీని వెళ్లే కొద్దీ దీని గురించి తెలుస్తున్న నిజాలని మనం పరిశీలించి చూస్తే కనుక ఎంత భయంకరమైన నిజాలు మనకు తెలుస్తున్నాయి అంటే మనం ఇంతకు ముందు మొదట్లో చేసిన దీని మీద అంటే దీన్ని అడ్రస్ చేసిన ప్రోటోకాల్స్, ఒకవేళ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అవేమీ పనిచేయకపోవడం మనం చూసాం ఇక్కడ. కానీ ప్రాబ్లం ఏమిటి అంటే అదే ప్రోటోకాల్స్ ని తీసుకుని ఇక్కడ మరలా ఇండియాలో హాస్పిటల్స్ లో ఆ ప్రోటోకాల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. హైడోస్ యాంటీబయాటిక్స్ కానీ, హైడోస్ స్టెరాయిడ్స్ కానీ వీటన్నిటిని యూజ్ చేయడం జరుగుతుంది. మీరు అన్నారు కొంతమంది ఏమో రికవర్ అవ్వడం జరుగుతుంది, కొంతమంది ఏమో రికవర్ కాకుండా దీని వ్యాధి బారిన పడి మరణించడం జరుగుతుంది అన్నారు. అది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు కొన్ని దేశాలను మనం చూసినప్పుడు కూడా అదే స్టాటిస్టిక్స్ మనం చూస్తాం. కొన్ని దేశాల్లో ఒక రకంగా ఇది ఎఫెక్ట్ చేస్తుంది, కొన్ని దేశాల్లో ఇంకో రకంగా ఎఫెక్ట్ చేస్తుంది. మనం చూడాల్సింది ఏమిటి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది మనం చూసినప్పుడు మాత్రమే దీన్ని ఆ ఫుల్ కాంటెక్స్ట్ లో మనం దీన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే దీని యొక్క వ్యాధిని గురించిన పూర్తి అవగాహన వస్తుంది అనేది నా అభిప్రాయం అండి. అలాగే కొంతమంది బాగానే ఉంది ఇప్పుడు పారాసెటమాల్ తో లేకపోతే వీటితో మేనేజ్ చేస్తూ 10వ రోజుకు రాగానే సడన్ గా కొలాప్స్ అయ్యి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లే సమయం కూడా లేకుండా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది ఇంకా వారిని మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు నా విజ్ఞప్తి ఏంటంటే దీని గురించి దేనిని మనం వదిలిపెట్టదు. ఎవరైనా ప్రపోజ్ చేస్తే లేకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ గురించి కానీ ఎటువంటి సొల్యూషన్స్ కానీ పూర్తిగా ఒక నేషన్ గా లేకపోతే మెడికల్ కమ్యూనిటీగా అన్నిటినీ మనం సరిగ్గా అవగాహన చేసుకోవాల్సిన అవసరత ఉంది అనేది నా అభిప్రాయం. Sir, in the midst of this confusion, where doctors also saying that there is no particular treatment, అంటే వాళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ కానీ ఒక మెడిసిన్ కానీ కాన్ఫిడెంట్ గా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఈ విటమిన్ డి వలన ఈ యొక్క లేకపోతే ఒక కైండ్ ఆఫ్ సొల్యూషన్ ని మీరు చాలా స్ట్రాంగ్ గా ప్రపోజ్ చేస్తా వచ్చారు. అంటే ఇంత కాన్ఫిడెంట్ గా స్ట్రాంగ్ గా మీరు ఈ వైటమిన్ ని ప్రపోజ్ చేయడానికి కానీ దాన్ని రికమెండ్ చేయడానికి కానీ స్ట్రాంగ్ రీజన్స్
ఏంటి అనేది మేము తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాం. బికాస్ యు ఆర్ సో కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగ్ గా దాన్ని మీరు రికమెండ్ చేయటం మేము చూస్తా ఉన్నాము. సో వాట్ ఆర్ ద రీజన్స్ సార్? అవునండి. సో ఇది మనం విటమిన్ డి యొక్క పాత్రను మనం హిస్టారికల్ గా కానీ సైంటిఫిక్ గా కానీ మనం గమనిస్తే విటమిన్ డి పాత్ర ఇంతకు ముందు బోన్ మెటబాలిజం లోనే మాత్రమే ఉందని చెప్పి సైంటిఫిక్ కమ్యూనిటీ లేకపోతే మెడికల్ కమ్యూనిటీ అనుకునేవారు. కానీ తర్వాత లాస్ట్ గత 20-30 సంవత్సరాల్లో వచ్చిన రీసెర్చ్ ని కనుక మనం పరిశీలిస్తే ఇమ్యూన్ సిస్టమ్ ని మాడ్యులేట్ చేయడంలో విటమిన్ డి పాత్ర ఎంతో ఉంది అనేది మనకు స్పష్టంగా గోచరపడుతుందండి. ఆ తర్వాత ఇంతకు ముందు వచ్చిన మెర్స్, సార్స్ వైరస్లు లో కూడా అది వీటికంటే దీనికంటే కేస్ ఫెటాలిటీ రేటు ఎక్కువ. కానీ మనం ఎక్కడ బ్రతికిపోయాము అంటే దాంట్లో దాని యొక్క స్ప్రెడ్ పొటెన్షియల్ చాలా తక్కువ, దీనికంటే దాదాపుగా రెప్లికేషన్ పొటెన్షియల్ చాలా తక్కువ. అటువంటి అంత భయంకరమైన వ్యాధుల్లో కూడా విటమిన్ డి స్థాయిలు 60 నానోగ్రాముల నుంచి 100 నానోగ్రాములు ఉన్న వాళ్ళల్లో ఆ వ్యాధులు ఎటువంటి ప్రభావం చూపించలేకపోయాయి అనే సత్యం మనకు అర్థమవుతుంది. దాన్ని నేను చూడడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా చూస్తే మా సొసైటీలో ఆటో ఇమ్యూన్ డిసీజులు అనేవి విపరీతంగా పెరిగిపోవడం మనం చూస్తామండి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మన కోవిడ్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే డిస్ఫంక్షనల్ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఒక ఛాలెంజ్ కి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల జరిగే అనర్థం ఇది. సేమ్ ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది ఆటో ఇమ్యూన్ డిసీజ్ లో, అదే జరుగుతుంది. సివియర్ ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అని చెప్పి అనుకోవచ్చండి. ఆటో ఇమ్యూన్ డిసీజుల్లో విటమిన్ డి యొక్క పాత్ర ఎంత ఉందనేది మనం చాలా చూడొచ్చు. చాలా మంది డాక్టర్స్ విటమిన్ డి 6 లక్షల యూనిట్లు ఇంజెక్షన్ లాగా ఇస్తారు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి. సో మొదట్లో నేను చూసిన దాన్ని బట్టి మార్చిలో మేము ఇక్కడ దాన్ని నేను ఆ ప్రోటోకాల్ ని నేను డెవలప్ చేసింది ఎలా డెవలప్ చేశాను అంటే ఆ 8 వారాలు మా ఎంప్లాయీస్ కి ఇవ్వడం ద్వారా వారిలో ఈ మొత్తం వారిని ప్రొటెక్ట్ చేయగలిగాము అనే సత్యం నాకు అర్థమైంది. ఆ 8 వారాలు వీరికి ఎంత డోస్ అయితే ఇచ్చామో ఆ డోస్ ని 5 రోజుల్లో కుదించడం ద్వారా 5 రోజులు కుదించి అది పేషెంట్స్ కి ఇవ్వడం ద్వారా వారిలో చాలా సత్ఫలితాలను మేము చూసాం. వాళ్ళ ఏజ్ గ్రూపుల్లో కానీ 10 నుంచి 78-80 సంవత్సరాల వరకు ఉన్న వారందరూ, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళందరూ దీనికి స్పష్టంగా చాలా క్విక్ గా రెస్పాండ్ అవ్వడం మేము గమనించామండి. దాన్ని బట్టి ఎంతో మందిని చూసాము. ఇంతవరకు మేము చూసిన వాళ్ళలో ఎటువంటి ఫెటాలిటీస్ చనిపోవడం ఎవరు జరగలేదు. 5 రోజుల్లో వీరందరూ రికవర్ అవ్వడం జరిగింది. కొంతమంది మాత్రం చాలా టఫ్ కేసులు, బాగా వీక్ గా ఉన్నవారు కానీ లేకపోతే ఇంకా డయాబెటీస్ లో ఎక్కువ ఉన్నవారు కొంచెం ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది. కానీ వీరందరిలో ఎవరు చనిపోలేదు అని చెప్పి ఘంటాపదంగా మేము చెప్పగలం. అందును బట్టి ఆ కాన్ఫిడెన్స్ తో మీ అందరి ముందుకి రావడం జరిగిందండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వైటమిన్ డి అనేది దీనికి సంబంధించినటువంటి ఒక అవగాహన అనేది ఎస్పెషల్ గా భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే చాలా తక్కువ. దీని గురించి ఈ వైటమిన్స్ సప్లిమెంట్స్ వాడటం అనేది మనకు చాలా అరుదుగా ఉంటుంది. చాలా తక్కువ మంది దాన్ని తీసుకోవటం చూస్తాం. మేబీ ల్యాక్ ఆఫ్ దానికి సంబంధించినటువంటి అవగాహన లేకపోవడం అయి ఉండొచ్చు. అంటే మానవుని యొక్క శరీరం యొక్క ఆరోగ్యం విషయంలో వైటమిన్ డి యొక్క రోల్ ఏంటి అనేది, దాని పాత్ర ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంకొకసారి అడగండి ప్రశ్న. సారీ. వైటమిన్ డి యొక్క రోల్ మన యొక్క శరీరం యొక్క ఆరోగ్యం విషయంలో ఏ ఏరియాస్ లో అది రోల్ ప్లే చేస్తుంది అనేది, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది దయచేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ప్రతి కణం వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే వైరస్ కి దానికి సెల్ఫ్ రెప్లికేటింగ్ వ్యవస్థ దానికి ఉండదండి. బ్యాక్టీరియా అయితే దానికి అదే రెప్లికేట్ అవ్వడం జరుగుతుంది. కానీ వైరస్ మాత్రం మన కణాల్లో ఉన్న వ్యవస్థల్ని అది ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యవస్థ ఏమిటి అంటే వైటమిన్ డి డిపెండెంట్ సెల్యులర్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు దాన్ని. ఆ ట్రాన్స్క్రిప్షన్ మెకానిజం లో ఆ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్న క్రమంలో అంటే దట్ ఈస్ హౌ అవర్ బాడీ మేక్స్ వేరియస్ ప్రోటీన్స్ అవర్ బాడీ నీడ్స్. అది విటమిన్ డి రిసెప్టర్ అనేది ఒక న్యూక్లియర్ రిసెప్టర్. ఆ న్యూక్లియర్ రిసెప్టర్ లో ప్రతి సెల్లోను ప్రతి కణంలోనూ విటమిన్ డి రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్స్ అంటే దాన్ని ఒకవేళ ఉన్నప్పుడు అవి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయంటే కాంప్లిమెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఇప్పుడు విటమిన్ డి స్థాయిలు సరిగ్గా లేకపోతే కనుక విటమిన్ డి రిసెప్టర్ పనిచేయాల్సిన స్థాయిలో పనిచేయదు. మనకి ఏమర్థం అవుతుంది ఈ పరిశోధనలన్నీ గమనించిన తర్వాత ఏమర్థం అవుతుంది అంటే ఆ విటమిన్ డి రిసెప్టర్ సరిగ్గా విటమిన్ డితో అది అంటే ఆ కాంప్లిమెంట్ తో నిండినప్పుడు ఆ విటమిన్ డి రిసెప్టర్ అది చేయవలసిన పని అది సరిగ్గా చేయడం, అది ఎక్స్ప్రెస్ చేయవలసిన ప్రోటీన్స్ లేకపోతే తయారు చేయవలసిన ప్రోటీన్స్ అవి సరిగ్గా తయారు చేయడం అది మనం గమనించవచ్చు. అదే ఆ విధంగానే ఒకవేళ విటమిన్ డి రిసెప్టర్ కనుక సరైన అంటే విటమిన్ డి లెవెల్స్ సరైన స్థాయిలో లేకపోతే ఈ వైరస్
ఆ విటమిన్ డి అంటే వైటమిన్ డి డిపెండెంట్ ట్రాన్స్క్రిప్షన్ మెకానిజమ్స్ ని యూజ్ చేసుకుని అది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. అలాగే ప్రతి వ్యవస్థని నియంత్రించడంలో విటమిన్ డి పాత్ర చాలా ఉంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ను మనం చూస్తే కనుక ఇమ్యూన్ సిస్టమ్ లో మ్యాక్రోఫేజెస్ ఇవన్నీ చూస్తే మొదట ఒకవేళ ఏదైనా ప్యాథోజన్ మన శరీరంలోకి ఎంటర్ అయ్యింది అని చెప్పి బాడీ గమనించినప్పుడు, లేకపోతే మ్యాక్రోఫేజెస్ ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక వ్యవస్థ గమనించినప్పుడు అది ఫస్ట్ చేసేది ఏమిటి అంటే విటమిన్ డి రిసెప్టర్స్ ను అప్ రెగ్యులేట్ చేస్తుంది. అది ఒక మెడికల్ టర్మ్ అప్ రెగ్యులేషన్ అనేది. అంటే ఏంటంటే ఎక్కువగా విటమిన్ డి రిసెప్టర్స్ ను తయారు చేయడం జరుగుతుంది. ఆ విటమిన్ డి రిసెప్టర్స్ ఎక్కువ తయారైన క్రమంలో ఆ విటమిన్ డి కనుక స్థాయిలు మనకి సరిగ్గా ఉంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఫంక్షన్ చేయడం జరుగుతుంది. వచ్చిన థ్రెట్ ని అది సరైన రీతిలో న్యూట్రలైజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అలాగే విటమిన్ డి యొక్క పాత్ర ఇంకా అసలు ఒక దాంట్లో అని కాదు, ఇమ్యూన్ సిస్టమ్ అనే కాదు, రీప్రొడక్టివ్ సిస్టమ్ అనే కాదు, లేకపోతే ఎండోక్రైన్ సిస్టమ్ అనే కాదు, లేకపోతే ప్రతి వ్యవస్థలోనూ విటమిన్ డి రిసెప్టర్, ఆ విటమిన్ డి కాంప్లిమెంట్ దాని పాత్ర ఎంత ఉందనేది మనం చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వైటమిన్ డి లెవెల్స్ అనేవి డిఫరెంట్ స్థాయిలో ఉంటాయి అనేది మీరు చెప్పారు సార్. అంటే ఇప్పుడు డెఫిషియన్సీ అనేది లేకపోతే ఏ స్థాయిలో ఉన్నప్పుడు ఈ యొక్క కోవిడ్ ఎఫెక్ట్ యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది? అసలు నార్మల్ స్థాయి ఎంత లెవెల్లో ఉండాలి? ఒకవేళ అది తీవ్ర రూపం దాల్చేది ఎఫెక్ట్ అనేది ఏ యొక్క రేంజ్ లో ఏ లెవెల్లో ఎక్కువగా ఉంటుంది అనేది ఏమన్నా చెప్తారా? తప్పకుండానండి. విటమిన్ డి స్థాయిలు మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ కానీ లేకపోతే ఎండోక్రైన్ సొసైటీ కానీ నిర్ధారించిన లెవెల్స్ ఏమిటి అంటే 30 నానోగ్రాముల కంటే ఎక్కువ విటమిన్ డి ఉంటే 30 నుంచి 100 నానోగ్రాముల వరకు పర్ మిల్లీలీటర్ అది ఉంటే కనుక అది నార్మల్ స్థాయిలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొన్ని పరిశోధనలు మనం చూస్తే కొన్ని స్టడీస్ వచ్చాయి రీసెంట్ గా. ఇది చాలా క్విక్ గా మూవ్ అయ్యే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ ఇది. దీని ఎఫెక్ట్స్ కూడా చాలా క్విక్ గా మనం చూస్తా ఉన్నాం. సో దీంట్లో మనం చూసింది ఏమిటి అంటే రీసెంట్ గా వచ్చిన స్టడీస్ లో మనం చూసింది ఏమిటి అంటే విటమిన్ డి స్థాయిలు సరిగ్గా ఉన్న వాళ్ళలో మోర్టాలిటీ రేట్ ను మనం గమనిస్తే ఓన్లీ 4% మోర్టాలిటీని మనం చూడగలిగాం విటమిన్ డి స్థాయిలు సరిగ్గా ఉన్న వాళ్ళలో. అంటే 30 నుంచి 100 నానోగ్రాముల మధ్యలో ఆ యొక్క విటమిన్ డి స్థాయిలు ఉంటే కనుక ఆ మోర్టాలిటీ రేట్ ఓన్లీ 4%. అంటే 100కి 4 మాత్రమే చనిపోవడం జరిగింది కోవిడ్ పేషెంట్స్ లో. అలాగే విటమిన్ డి స్థాయిలు మనకి 20 నుంచి 30 నానోగ్రాముల మధ్యలో ఉంటే 20 నుంచి దాన్ని ఇన్సఫిషియన్సీ అంటారు. ఆ ఇన్సఫిషియంట్ రేంజ్ లో ఉంటే ఆ 4% మోర్టాలిటీ అంటే 4% చనిపోయిన మోర్టాలిటీ 88% పెరుగుతుందండి. అంటే 88 మంది 188 మంది చనిపోవడం జరిగింది ఆ గ్రూప్ లో. అలాగే దాన్ని ఇంకా ఫర్దర్ మనం దాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రాపోలేట్ చేసి ఇంకొక గ్రూప్ ని విటమిన్ డి డెఫిషియెంట్ గ్రూప్ ని అంటే 20 స్థాయిలు తక్కువ ఉన్న వాళ్ళలో చూస్తే 20 నానోగ్రాములు పర్ ఎంఎల్ అనే తక్కువ ఉన్న వాళ్ళలో చూస్తే దాంట్లో 98.9 మంది అంటే 199 మంది మరణించడం జరిగిందండి. సో క్లియర్ గా విటమిన్ డి యొక్క రోల్ అంటే ప్రొటెక్టివ్ అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ లో విటమిన్ డి ప్రొటెక్టివ్ రోల్ ఈ స్టడీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక స్టడీ కాదు, దాదాపుగా 3 స్టడీలు దీన్ని నిర్ధారించడం జరిగింది. సో అందును బట్టి విటమిన్ డిని మనం స్పష్టంగా మనం చూసుకోవాల్సిన అవసరత మనకు ఉంది. అలాగే మనకి విటమిన్ డి స్థాయిలు అన్నారు. ఇండియాలో విటమిన్ డి స్థాయిల గురించి మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డి మన శరీరంలో బాగానే ఉంటుంది అని చెప్పి అనే అవగాహన ఉంది. కానీ భయంకరమైన నిజం ఏమిటి అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలోనూ దాదాపుగా 180 నుంచి 90% మందిలో విటమిన్ డి స్థాయిలు ఇండియాలో డెఫిషియెంట్ స్టేట్ లో ఉన్నాయనేది స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 20 కంటే తక్కువ ఉన్నటువంటి స్థాయి అనేది ప్రమాదకరమైన స్థాయి, డెఫిషియన్సీ అది తగ్గకుండా చూసుకోవాలనేది మీరు స్ట్రాంగ్ గా చెప్తున్నటువంటి విషయంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. అవి డోసెస్ ఎలా తీసుకోవాలి, కోవిడ్ పేషెంట్స్ ఎలా తీసుకోవాలి, నాన్ కోవిడ్ పేషెంట్స్ ఎలా తీసుకోవాలి అనేటువంటి విషయాల్ని ప్రకాష్ హీ విల్ కంటిన్యూ దట్. ఓకే అభిషేక్, థ్యాంక్ యూ. సో ఈ సమయంలో మనం విటమిన్ D3 చాలా ఇంపార్టెంట్ అని మనం వింటూ వచ్చాం కాబట్టి సో ఖచ్చితంగా దీని మీద కొన్ని ప్రశ్నలు కొన్ని భయాలు కూడా ఉన్నాయి. బట్ ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ కోవిడ్ పరిస్థితిలో విటమిన్ డి ఏ లెవెల్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లో లేకపోతే డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉన్న పీపుల్లో ఎలాగో దీన్ని తీసుకోవాలి అనేది మేము ఒక టేబుల్ కూడా అది ప్రిపేర్ చేసామండి. సో అవి స్లైడ్స్ వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఒక పెన్ను పేపర్ మీరు దగ్గర పెట్టుకుని మీరు నోట్ చేసుకున్న చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో
డాక్టర్ గారు, సో నేను ఈ స్లైడ్స్ మూవ్ చేస్తా ఉన్నప్పుడు మీరు ఏజ్ గ్రూప్ వైజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందండి. అండి 1 year ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో నార్మల్ పీపుల్ అంటే నార్మల్ గా ఉన్న వాళ్ళలో పిల్లల్లో వాళ్ళకి ఒక 1000 యూనిట్లు మీకు ఒక రోజుకి 2 సార్లు రోజుకు 2 సార్లు ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి మీరు ఒక విటమిన్ డి స్థాయిల్ని పరీక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంత భయంకరంగా ఉన్న అంటే విటమిన్ డి ఇంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందని మనకు తెలిసినప్పుడు దాన్ని మానిటర్ చేసుకోవడం, దాన్ని మనం సరి చూసుకోవడం మనందరి బాధ్యత. పిల్లల్లో ఒక 1000 యూనిట్స్ 2 times a day ఇచ్చినందువల్ల ఒక 6 వారాలు ఇచ్చినందువల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. అలాగే దాన్ని 6 వారాల తర్వాత ఒకసారి టెస్ట్ చేయించుకుని తర్వాత మళ్ళీ డోసేజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత కరోనాతో ఒకవేళ పిల్లలు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి జ్వరం వస్తే కనుక ఒక తర్వాత 1000 యూనిట్స్ 4 times a day for 5 days ఇచ్చినందువల్ల వారిలో సత్ఫలితాలను మీరు చూడొచ్చు. అంటే 4000 యూనిట్లు 5 రోజుల పాటు ఇచ్చినట్టయితే ఆ తర్వాత 1000 యూనిట్లు డైలీ మీరు ఒక 6 వారాల పాటు ఇచ్చి తర్వాత వారిలో మీరు వారి లెవెల్స్ ని చెక్ చేయించండి. మొదట్లో నార్మల్ గా ఉన్న వాళ్ళలో అది తప్పు పడిందండి. 1000 యూనిట్స్ వన్స్ డే అండి. అది ఒకసారి మాత్రం ఇవ్వండి 1000 యూనిట్స్ 1 year or below వాళ్ళకి మాత్రం. సో నెక్స్ట్ 2 to 5 years ఏజ్ మధ్యలో చూస్తే కనుక 1000 యూనిట్స్ 2 times a day వరకు మీరు ఇవ్వచ్చు. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు ఎఫెక్ట్ అయితే కనుక కరోనాతో ఎఫెక్ట్ అయితే 1000 యూనిట్స్ 6 times a day అంటే దాదాపు 6000 యూనిట్స్ డైలీ ఫర్ 5 days ఇవ్వడం. ఆ తర్వాత మరలా 5 రోజుల తర్వాత 1000 యూనిట్స్ ట్వైస్ డైలీకి వచ్చిన తర్వాత 6 వారాలు అలా తీసుకున్న తర్వాత వారిలో టెస్ట్ చేయించండి. తర్వాత గ్రూప్ లో 5 to 10 years లో 2000 యూనిట్స్ ట్వైస్ డైలీ అంటే టోటల్ 4000 యూనిట్స్. కరోనా కనుక వస్తే వాళ్ళలో ఏంటంటే అంటే వీరి యొక్క వెయిట్ ను బట్టి కూడా ఉంటుంది. వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ విటమిన్ డి అవసరత ఉంటుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో విటమిన్ డి అవసరత ఎక్కువ ఉంటుందండి, కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. అలాగే 3000 యూనిట్లు 5 times a day డైలీ ఫర్ 5 days ఒకవేళ పాజిటివ్ అయితే కనుక ఇవ్వడం ద్వారా మీరు దీన్ని అంటే వారి లెవెల్స్ ని క్విక్ గా మనం అంటే ఆ 5 days లో ఆల్మోస్ట్ ఫస్ట్ 2 to 3 days లో వారిని ప్రొటెక్టివ్ లెవెల్స్ కి తీసుకురావచ్చు. దట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్ రికమెండేషన్ అండి. తర్వాత 2000 యూనిట్స్ ట్వైస్ a day ఫర్ 6 weeks ఇవ్వండి. ఆ తర్వాత వారిని టెస్ట్ చేయించండి. డాక్టర్ గారు, ఇక్కడ ఒక చిన్న పాజ్ అవుదామండి. అంటే ఈ 1000 యూనిట్స్ 2000 యూనిట్స్ 3000 యూనిట్స్ అన్నారు కదా, మార్కెట్ లో ఈ మెజర్మెంట్ లో అవైలబుల్ అవుతాయా, లేకపోతే అవైలబుల్ అయిన వాటిని ఏ విధంగా మనం 2000 యూనిట్స్ గా 3000 యూనిట్స్ గా తీసుకోవచ్చు, కొంచెం చెప్పగలిగితే బాగుంటున్నారండి. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇండియాలో మనం గమనిస్తే ఇది లిక్విడ్ ద్వారా లిక్విడ్ లాగా ఇది లిక్విడ్ డ్రాప్స్ లాగా దొరుకుతుందండి. ఇది 400 యూనిట్స్ 1 ml కానీ లేకపోతే 800 యూనిట్స్ 1 ml కానీ దొరుకుతుంది. అలాగే ఒక డెక్సల్ నానో స్ప్రే అని ఒకటి ఉంది. అది ఇప్పుడు మార్కెట్ లో కొంచెం అవుట్ ఆఫ్ స్టాక్ అయినట్టుంది, కానీ అది వస్తే మాత్రం దట్ విల్ బి వెరీ కన్వీనియంట్. అది ఒక స్ప్రేలో 2000 యూనిట్లు ఉంటాయండి. అది ఆ స్ప్రే 2000 యూనిట్లు దాన్ని అంటే అది అంటే దాన్ని చాలా కన్వీనియంట్ గా తీసుకోవచ్చు. అది ఒకవేళ దానికోసం చూడండి ఒకవేళ దొరికితే. అది లేకపోతే కనుక ఆయిల్ ఫిల్డ్ క్యాప్సూల్స్ దొరుకుతాయి. 1000 యూనిట్స్ 1K అది మీరు జాగ్రత్తగా చూసుకోండి. 1K ఉంటాయి, 60K ఉంటాయి అక్కడ. సో 1K ఆయిల్ ఫిల్డ్ క్యాప్సూల్స్ ని తీసుకుంటే కనుక ఒకవేళ చిన్నపిల్లలు దాన్ని మింగలేకపోతే దాన్ని ఆయిల్ ని దాంట్లో నుంచి ఒక సేఫ్టీ పిన్ తో దాన్ని అంతటిని స్క్వీజ్ చేసి మీరు వారికి ఫుడ్ లో కలిపి కానీ లేకపోతే దేంట్లో పాలలో కలిపి కానీ దాన్ని ఇచ్చేయచ్చు. సో ఆ విధంగా అంటే డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటాయి, మీరు చూడండి. ఆ ఫార్మసిస్ట్ ని మీరు అడగండి అంటే కాన్సన్ట్రేషన్ ఎంత అని చెప్పి. సో యూజువల్ గా 800 యూనిట్స్ పర్ ml అయితే కనుక కొంచెం చాలా ఎక్కువ మోతాదు అంటే ఎక్కువ వాల్యూమ్ లో ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆయిల్ ఫిల్డ్ క్యాప్సూల్స్ తీసుకుంటే దాన్ని అంటే మీరు ఈజీగా దీన్ని ఈ డోసులు మేనేజ్ చేయొచ్చు. సో అంటే డాక్టర్ గారు, ఇక్కడ ఇది డ్రాప్స్ ఉన్నాయి కదండి, అది మార్కెట్ లో నేను ఒక చోట చూసినప్పుడు 15 ml బాటిల్ కూడా ఉంది. సో దానికి ఫిల్లర్ వచ్చి 1 ml ఫిల్లర్ ఇస్తా ఉన్నాడు. సో దాన్ని డైరెక్ట్ గా 1 ml ఇవ్వచ్చు అంటారా చిన్నపిల్లలకి? అంటే 1 ml కాన్సన్ట్రేషన్ 800 యూనిట్స్ అండి. అది తప్పకుండా ఇవ్వచ్చండి. అయితే 1 ml ఇస్తే కనుక 800 యూనిట్లు వస్తాయి. సో 3000 యూనిట్స్ ఇవ్వాలి అంటే కనుక 4 ml దాదాపుగా ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఏజ్ గ్రూప్, నెక్స్ట్ 11 to 15 years లో వీరు దాదాపుగా ఇది అంటే
వీరి వెయిట్స్ దాదాపుగా 30 నుంచి 40 కిలోల రేంజ్ లో ఉంటాయి. సో మొదట్లో నార్మల్ వాళ్ళకి 60,000 యూనిట్లు రోజు 2 రోజులు ఇచ్చిన తర్వాత 60,000 యూనిట్లు మళ్ళా అంటే 60K యూనిట్స్ క్యాప్సూల్ ని ఎవ్రీ 10 days కి ఫర్ 2 months ఇచ్చి వాళ్ళల్లో లెవెల్స్ ని మీరు మెజర్ చేయండి. ఇప్పుడు ప్రొటెక్టివ్ లెవెల్స్ గురించి ఇందాక మాట్లాడాము. ఇప్పుడు కరోనాకి ప్రొటెక్టివ్ అంటే ఇప్పుడు 30 to 100 అనేది టూ బ్రాడ్ రేంజ్ అండి. అది ఆ రేంజ్ లో మనం వీ వుడ్ బి వెరీ వెల్ అడ్వైజ్డ్. అక్కడ అంటే 100 నానోగ్రాములు పర్ ml మనం మన స్థాయిల్ని ఎప్పటికీ మెయింటైన్ చేసుకోగలిగితే మీరు ప్రతి విషయంలోనూ మీరు సత్ఫలితాలను మీరు చూస్తారంటంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే కరోనా కనుక ఒకవేళ ఎఫెక్ట్ అయితే 60,000 యూనిట్లు ట్వైస్ a day, రెండు సార్లు 2 రోజులు ఇవ్వండి. ఆ తర్వాత ప్రతి 10 రోజులకి 60,000 యూనిట్లు. ఓకే, ఫర్ 2 months. అది 3 months కాదు, అది నేను తప్పు టైప్ చేయడం జరిగింది, సారీ. సో 2 months ఇచ్చిన తర్వాత దాన్ని మరలా మీరు మరి రీటెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ ఏజ్ గ్రూప్ లో 16 to 18 years, దీస్ ఆర్ అంటే ఆల్మోస్ట్ చిల్డ్రన్, అంటే పెద్దవాళ్ళలాగానే ఉంటారు. సో 60,000 యూనిట్లు ఎవ్రీ అదర్ డే ఇవాళ అంటే రోజు మార్చి రోజు 60,000 యూనిట్లు 10 రోజులకి ఇవ్వండి. ఆ తర్వాత 60,000 యూనిట్లు ఎవ్రీ 10 రోజులకి, ప్రతి 10 రోజులకి 2 నెలలు ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయించండి. అలాగే కరోనా పాజిటివ్ అయితే కనుక 60,000 యూనిట్లు ట్వైస్ a day ఫర్ 3 days 3 రోజులు ఇవ్వండి. ఆ తర్వాత 60,000 యూనిట్లు ఎవ్రీ అదర్ డే ఫర్ 6 more days. సో మొత్తం ఇది అయిపోయిన తర్వాత మరలా ప్రతి 10 రోజులకి 60,000 యూనిట్లు ప్రతి 2 రోజులు అంటే 2 నెలలు ఇచ్చిన తర్వాత వారిలో టెస్ట్ చేయించి మరలా డోస్ అడ్జస్ట్ చేయండి. ఇది ఒకసారి ఇది లెవెల్స్ ని మనం ఒక నెక్స్ట్ ఏజ్ గ్రూప్ కి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇది ఓకే. అడల్ట్స్ లో నార్మల్ గా ఉన్న వాళ్ళలో ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్ లో ఉంది కాబట్టి మనం ఎంత త్వరగా మన స్థాయిల్ని పెంచుకోగలిగితే అంత త్వరగా దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అనే ఉద్దేశంతో ఇది డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ అలాగే మా ఎక్స్పీరియన్స్ ని బట్టి మేము ఇక్కడ చేసిన వాటన్నిటిని అంటే అందరిలో పేషెంట్స్ అందరిలో ఇచ్చిన దాన్ని ఎక్స్పీరియన్స్ ని బట్టి ఇది చేయడం జరిగింది. 60,000 యూనిట్లు 2 సార్లు 5 రోజులు వేసుకోవడం, ఆ తర్వాత 60,000 యూనిట్లు అంటే ఒక 60K యూనిట్ క్యాప్సూల్ ని మరలా నెక్స్ట్ ఇంకొక 5 days పొడిగించి ఈ 10 రోజుల్లో మీ అందరి లెవెల్స్ స్పష్టంగా ప్రొటెక్టివ్ లెవెల్స్ వస్తాయి అనటంలో ఎలాంటి సందేహం నాకు లేదు. అలాగే తర్వాత 60,000 యూనిట్స్ ఆ 10 రోజులు అయిపోయిన తర్వాత ఎవ్రీ వీక్ ఇంకో 6 more weeks వేసుకుని తర్వాత మీరు టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ కరోనా పాజిటివ్ అయితే ఎక్కువ డోసులు తీసుకోవడానికి ఎలాంటి అనుమానాలు మీకు వద్దు. ఎందుకు పాజిటివ్ అని ఎలా తెలుస్తోంది చివరిలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా అంత సీరియస్ అయిపోయిన తర్వాత లంగ్ టిష్యూ అంత కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత జనాలు రియలైజ్ అవుతున్నారు కాబట్టి మీరు డు నాట్ ఫియర్ టేకింగ్ మోర్ వైటమిన్ డి. ఒక 3 నుంచి 5 సార్లు కానీ ఒకవేళ సిమ్టమ్స్ ఇంకా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ లేకపోతే ఆయాసం అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గడం ఇది కనుక మీకు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటే ఇంకా ఎక్కువ తీసుకోవడానికి కూడా మీరు భయపడవలసిన పని లేదు. 60,000 యూనిట్లు 3 నుంచి 5 సార్లు డైలీ ఫర్ 5 days బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్ మీరు తీసుకోండి. తర్వాత 60,000 యూనిట్లు డైలీ ఫర్ 5 more days ఇఫ్ సిమ్టమ్స్ పర్సిస్ట్. కానీ ఇది తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిలోని సిమ్టమ్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి అంటే ఒకవేళ సిమ్టమ్స్ పర్సిస్ట్ అయితే కనుక రోజుకు 1 చొప్పున తీసుకుంటూ ఉండండి. ఆ తర్వాత మొత్తం సిమ్టమ్స్ అని తగ్గిపోయిన తర్వాత once a week ఫర్ 6 more weeks మీరు తీసుకోవడం వల్ల దీన్ని మీ స్థాయిల్ని పరిరక్షించుకోవచ్చు. అలాగే ఒకవేళ మీ స్థాయిలు 100కి వచ్చినాయో లేకపోతే 150కి వచ్చినాయో 200కి వచ్చినాయో ఒకవేళ మీరు దాని గురించి మీరు ఏమి గాబరపడాల్సిన పని లేదు. ఇది విటమిన్ డి స్థాయి ఒకసారి అక్కడికి తీసుకొచ్చిన తర్వాత అది వెంటనే పడిపోవడం మేము చూసామండి. దాదాపుగా కొంతమందిలో 190 నుంచి దాదాపు 200 పైన నానోగ్రామ్స్ పర్ ml పైన మేము పుష్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు క్రానిక్ పేషెంట్స్, చాలా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న పేషెంట్స్ లో ఆ లెవెల్స్ ని ఇంకా ఎక్కువగా పుష్ చేసాం. మేము చేసిన తర్వాత 5 వారాల తర్వాత వాళ్ళలో చూస్తే ఆ 200 నుంచి 72కి 63కి పడిపోవడం మేము చూసాం. సో అంటే విటమిన్ డి అనేది ఈ అంటే ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్ లో కానీ బాడీ ఏదైనా వైరస్ తో కానీ లేకపోతే బ్యాక్టీరియాతో కానీ ఫైట్ చేస్తున్న క్రమంలో విటమిన్ డి అనేది బాడీ యూజెస్ ఇట్ అప్. సో ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత 100 దగ్గర ఉండదు. మీరు జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీన్ని. అందుకని చెప్పి కాన్స్టెంట్ గా మీరు ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో సార్ మీరు చెప్తా ఉన్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ అయినప్పుడు సో మన డి లెవెల్స్ అనేవి స్లోగా డౌన్ అయిపోతూ వెళ్తూ ఉంటాయి అనేది పెంచుకుంటూ వెళ్ళాలి సిమ్టమ్స్ పెరుగుతా ఉన్నప్పుడు ఆ స్టేట్మెంట్ చేయొచ్చు అంటారా?
డెఫినెట్ గా అండి, తప్పకుండా మీరు మీరు దాన్ని ఎంత అగ్రెసివ్ గా మీరు దాంతో డీల్ చేస్తే అంత స్పష్టమైన ఫలితాలు మీరు చూస్తారంటున్నారు, నాకు ఎటువంటి సందేహం లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో 60K యూనిట్స్ అన్నప్పుడు బయట మార్కెట్ లో కూడా మనకి ఈ 60K అవైలబుల్ లో ఉన్నాయి. సో అయితే ఒక ప్రశ్న అండి, ఇప్పుడు బయట దొరుకుతున్న మార్కెట్ లో అవైలబుల్ ఉన్న ఈ విటమిన్ D3 అంటే ఏదైనా స్పెసిఫిక్ కాంపోజిషన్ మనం అడిగి తీసుకోవాలా, లేకపోతే ఎనీ బ్రాండ్ ఏదైనా మీరు స్పెసిఫిక్ గా అది ఇంపార్టెంట్ అన్నట్టు సజెస్ట్ చేస్తున్నారా, లేకపోతే అవైలబుల్ లో ఉన్న విటమిన్ D3 ఏదైనా పర్వాలేదు 60K తీసుకుంటే సరిపోతుందా? ఈ విషయంలో కూడా కొంత మీరు లైట్ ఇస్తే బాగుంటుందండి. తప్పకుండా అండి, మీరు ఏది దొరికితే అది తీసుకోండి ఇప్పుడు. ఎందుకంటే అంటే వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు చూస్ ఎనీథింగ్. ఇప్పుడు ఏంటంటే ఈ క్రైసిస్ లో మనం ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక 10 రోజుల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ఏదో ఒకటి తీసుకుని మన స్థాయిల్ని పరిరక్షించుకుని మన ప్రాణాలను ప్రొటెక్ట్ చేసుకుందాం ముందు. ఆ తర్వాత మనందరినీ, మన దేశ ప్రజల్ని, మన నేబర్స్ ని, వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేద్దాం. ఆ తర్వాత ఆలోచిద్దాం ఇవన్నీ. ఏంటంటే ఒక నేషన్ గా, లేకపోతే ఒక మెడికల్ కమ్యూనిటీగా ఈ క్రైసిస్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్ని తర్వాత మనం అడ్రస్ చేద్దామండి. సార్ ఇక్కడే ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు 3 to 5 times డైలీ అని అన్నప్పుడు ఆల్మోస్ట్ 3 lakhs యూనిట్స్ పర్ డే ఇక్కడ కరోనా ఎఫెక్టెడ్ లో కనబడుతుందండి. తర్వాత నార్మల్ లో మీరు ట్వైస్ అన్నప్పుడు 1,20,000 యూనిట్స్ అండి. అంటే సో అది అంటే ఎక్కువ అని అనిపించట్లేదా అండి, లేకపోతే అసలు అది వెరీ నార్మల్ అనేది మీరు ఎట్లా చెప్తారు దాని విషయంలో? ఇప్పుడు మనం చూసేది ఏమిటంటేనండి, ఇప్పుడు దాదాపుగా వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డెఫిషియెంట్ పాపులేషన్ హూ ఆర్ వెరీ వల్నరబుల్. దీని ఒకవేళ కరోనా ఎఫెక్ట్స్ కి చాలా వల్నరబుల్ పాపులేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. ఆ కాంటెక్స్ట్ లో ఈ 1,00,000 యూనిట్లు లేకపోతే ఇటువంటి అగ్రెసివ్ కరెక్షన్ లేకపోతే వీరి లెవెల్స్ ని ప్రాపర్ గా మనం తీసుకురావడం అనేది జరగదండి. మనం స్లోగా తీసుకురావాలి అంటే దిస్ ఈస్ లైక్ వైల్డ్ ఫైర్ విచ్ ఇస్ స్ప్రెడింగ్ అట్ అన్ అలార్మింగ్ రేట్. దానికి మనం ఎంత డోస్ ఇవ్వాలి అనేది మనం తర్వాత ఆర్గ్యూ చేద్దాం ఇవన్నిటిని. కానీ దానికి కావాల్సింది ఒక పెద్ద ఫైర్ హోస్ కావాలి, కానీ ఒక చిన్న ట్రికల్ ఆఫ్ వాటర్ కాదు మనకు కావాల్సింది. సో విటమిన్ డి అనేది దాని సేఫ్టీ గురించి మనం అంటే నెక్స్ట్ సెక్షన్ లో మాట్లాడతాం కదా. సో దాని గురించి డెఫినెట్లీ మీరు లాస్ట్ ఒక వీడియోలో చేసిన స్టేట్మెంట్ ఖచ్చితంగా నాకు జ్ఞాపకం చేయాలనిపిస్తుందండి. ఇల్లు తగలబడిపోతున్నప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోయటం అనేది అది కరెక్ట్ కాదు. సో వీ హ్యావ్ టు పుష్ అలాట్ అనేది ఆ స్టేట్మెంట్ మీరు చేశారు. సో ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్. సో ఒక క్వశ్చన్ అండి, ఈ న్యాచురల్ స్పెషల్ ఛాలెంజెస్ కేసెస్ కూడా ఒకసారి మీరు చెప్తే బాగుంటుందండి. ఎందుకంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఈ రిలేటెడ్ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళకి, నేను అంటే బీపీతో సఫర్ అవుతా ఉన్నాను, డయాబెటిక్ ఉంది, తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి నేను ఇంత మోతాదులో తీసుకోవచ్చా, మరో ఇలాంటి వాళ్ళకి మీరు ఏది సజెస్ట్ చేస్తారండి? ఎంత మోతాదులో తీసుకుంటే బాగుంటుంది? మీరు అక్కడ లిస్ట్ చేసిన ప్రతి కండిషన్ ని మనం చూస్తే కనుక వీరందరిలోనూ కామనాలిటీ మనం చూస్తే వారందరిలో విటమిన్ డి డెఫిషియన్సీ విపరీతమైన స్థాయిలో ఉండటం చూస్తామండి. ప్రతి క్యాన్సర్ లోను, బీపీలోను, డయాబెటిక్ లోను విటమిన్ డి డెఫిషియన్సీ అనేది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ఆల్ దీస్ డిసీజెస్, ఎస్పెషల్లీ ఈవెన్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్. విటమిన్ డి స్థాయిలు సరిగ్గా ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ ప్రోగ్రెషన్ కానీ లేకపోతే ఫీటల్ డెవలప్మెంట్ కానీ దాంట్లో స్పష్టమైన చేంజెస్ మనం చూడగలం. దీంట్లో చాలా పరిశోధనలు ఉన్నాయి. ఇక ఫీడింగ్ మదర్స్ కూడా, వారికి కూడా ఇప్పుడు ఒకవేళ ఫీడింగ్ మదర్స్ కానీ బేబీస్ కానీ వాళ్ళలో విటమిన్ డి స్థాయిలు సరిగ్గా లేకపోతే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండకపోవడం మనం చూస్తాం. వీరందరిలోనూ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి అనుమానాలు లేకుండా తప్పకుండా సజెస్ట్ చేసిన డోసులు తీసుకోవచ్చు. కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నారు. కిడ్నీ ప్రాబ్లమ్స్ లో దాదాపుగా కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడతారు. విటమిన్ డి రాగానే కిడ్నీ స్టోన్స్ ఎక్కువైపోతాయేమో అని చెప్పే భయం ఒకటి ప్రజల్లో ఉంది. ఆ కిడ్నీ స్టోన్స్ రావడానికి విటమిన్ డి కారణం కాదు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకు అంటే విటమిన్ డి లోపం కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళలో చాలా అందరిలోనూ దాదాపుగా 99% ఆఫ్ ద పీపుల్ కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళలో వాళ్ళు వైటమిన్ డి డెఫిషియెంట్ గ్రూప్ కే చెందుతారండి. ఇంకోటి కిడ్నీ స్టోన్స్ కి కారణం ఇప్పుడు కాల్షియం అంటారు, కానీ కాల్షియం ఆక్సలేట్స్ చాలా వరకు దానికి కారణం అవుతాయి. మనం ఆకుకూరలు ఎక్కువ తింటాం, ఆకుకూరలు మంచివని లేకపోతే ఇంకోటని దీనివల్ల
ఆకుకూరలు ఆక్సలేట్స్ ఎక్కువ ఉన్న ఆకుకూరలు కన్సూమ్ చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్, అలాగే డీహైడ్రేషన్ వల్ల దేర్ ఆర్ మల్టిప్లిసిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆల్ దీస్ illnesses. కానీ వన్ థింగ్ దట్ వీ కెనాట్ అంటే అస్యూమ్ ఇస్ విటమిన్ డి అనేది వీటన్నిటిలో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంది అని చెప్పి మనం గమనించాలి. దీనివల్ల దాదాపుగా మీరు గూగుల్లో కనుక మీరు సెర్చ్ చేస్తే విటమిన్ డి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీరు చూస్తే గూగుల్లో అన్ని వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ అని ప్రతిదీ మీరు చూడొచ్చు. కానీ అవి ఎలా వస్తాయి అనేది మనం తర్వాత నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ పార్ట్ లో మనం మాట్లాడదాం. షూర్ అండి. సో ఈ విటమిన్ డి తీసుకున్న తర్వాత మీరు మెన్షన్ చేసినట్లుగానే 2 months తర్వాత ఒకసారి అది ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటే ఇట్ ఈస్ రికమెండెడ్ అన్నట్లుగా మీరు సజెస్ట్ చేస్తా ఉన్నారు. సో ఒకవేళ చేయించుకోకపోయినా పర్వాలేదు అంటారండి, ఎందుకనంటే ఈ టైమ్స్ లో ఇట్స్ నాట్ సంథింగ్ వెరీ ఈజీ, బట్ వాట్ యూ సజెస్ట్? తప్పకుండా చేయించుకోవడం రిక్వైర్మెంట్ అండి. ఎందుకంటే మనకి ఎంతవరకు మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది విటమిన్ డి ప్రతి ఒక్కరిలోనూ విటమిన్ డి రిక్వైర్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ అండి ఇది. విటమిన్ డి యొక్క యూసేజ్ కొంతమందిలో బాగా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లో బాధపడే వాళ్ళలో విటమిన్ డి యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అనేది మోడర్న్ లైఫ్ స్టైల్లోనూ లేకపోతే ఆధునిక జీవన విధానంలో దట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఇన్ఫ్లమేషన్ అండి, మ్యాసివ్ ఇన్ఫ్లమేషన్. అంత ఇన్ఫ్లమేషన్ ఉన్నంత వరకు విటమిన్ డి లెవెల్స్ కొంతమందిలో చాలా తక్కువ అవ్వచ్చు. ఒక పేషెంట్ లో మేము గమనించింది ఏంటంటే ఇచ్చిన వెంటనే హర్ లెవెల్స్ వెంట్ టు 250 nanograms per ml. తర్వాత తనకు వైరల్ లోడ్ ఎక్కువ ఉంటాను బట్టి 4 రోజుల్లో మరలా ఇంకోసారి ఆపేసి తర్వాత 4 రోజుల్లో మానిటర్ చేస్తే తన లెవెల్స్ 120 nanograms per ml కి పడిపోవడం జరిగింది. 4 రోజుల్లో 130 nanograms per ml స్వింగ్ రావడం మనం గమనించాం. సో ఏమిటి అంటే సో ది ఇన్ఫ్లమేషన్ మన ప్రతి ఒక్కరి మనం ఇది ఒక్కటే కాదు, విటమిన్ డి ఒక్కటే కాదండి, ఇదంతా మన లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యాజ్ అ సొసైటీ వీ నీడ్ టు డిసైడ్ వై మనం ఇటువంటి వాటికి ఎందుకు ఇంత మనం వల్నరబుల్ గా తయారయ్యాము అనేది మనం గమనించాలి. ప్రతి ఒక్కరు ఈ క్రానిక్ డిసీజులతో ఎందుకు బాధపడుతున్నాము అనేది మనం గమనించాలి. నేను రీసెంట్ గా నేను చూసింది ఏంటంటే అందరితో మాట్లాడుతున్నప్పుడు ప్రతి కోవిడ్ పేషెంట్ దే ఆర్ డయాబెటిక్. వాళ్ళ డయాబెటీస్ అసలు కంట్రోల్ చేయడం సాధ్యపడట్లేదు నాకు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా నీరసం వస్తుందని చెప్పి తినేయడం, ఇదంతా చాలా అంటే విచిత్రమైన పరిస్థితి ఇండియాలో ఉంది. దాదాపుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏమో దే ఆర్ నాట్ బడ్జింగ్. దాదాపు 300, 400, 500 ఉంటాం గమనిస్తాం. ఆ 300, 500 ఉన్న క్రమంలో that triggers another inflammatory pathway in the body. There is something called IL-17 pathway. IL-17 అనేది one of the most inflammatory cytokine. సో దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు, అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు దాని షుగర్ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకోకపోతే అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యి ఇంకా ఈ లక్షణాలు ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ప్రతి 2 నెలల్లో మీరు చెక్ చేయించుకుని మీరు సరిగ్గా మీరు హెల్తీగా ఉండాలి అంటే 100 nanograms per ml దగ్గర మెయింటైన్ చేయాల్సింది ప్రతి ఒక్కరి బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ అండి. మేబీ ఇందాక స్పెషల్ కేటగిరీలో చెప్తున్నప్పుడు ఒకళ్ళు చాట్ లో కూడా పెట్టారు, థైరాయిడ్ కూడా ఒక కామన్ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ ద సేమ్ అప్లికబుల్ ఫర్ ఆల్, వాళ్ళకి కూడా అదే అప్లికబుల్ అవుతుందండి? అబ్సల్యూట్లీ అండి. థైరాయిడ్ కండిషన్స్ లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఇస్ వెరీ మచ్ ఇంప్లికేటెడ్. విటమిన్ డి ఇప్పుడు విటమిన్ డి ప్రతి ఒక్క సిస్టమ్ ని మన బాడీలో నియంత్రిస్తుంది అనేది అది స్పష్టం అండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అండ్ ఒక్క క్వశ్చన్ అండి, ఈ విటమిన్ డి తీసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మరి బాడీ కూడా చాలా అంటే ఓవర్ హీట్ గా అనిపించడం కానీ లేకపోతే అలాంటి కొన్ని సిమ్టమ్స్ కూడా విన్నామండి. బట్ దీని విషయంలో మీరు అసలు ఇది తీసుకుంటున్నప్పుడు మనం ఫుడ్ హ్యాబిట్స్ లో కానీ తర్వాత వాటర్ ఏ విధంగా తీసుకోవాలి, మజ్జిగ కానీ అట్లాంటివి ఏమన్నా కొన్ని మీరు సజెస్ట్ చేస్తూ దీంతో పాటు ఈ టైమ్స్ లో ఇంకా కొన్ని విటమిన్స్ ఏమైనా తీసుకుంటే బాగుంటుందా అనేది కూడా మీరు సజెస్ట్ చేసి మనం నెక్స్ట్ సెక్షన్ కి వెళ్దామండి, అపోహల విషయంలోకి. తప్పకుండా అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని పరిశోధనల ప్రకారం మనకి అర్థమవుతుంది ఏమిటి అంటే 40 nanograms per ml is the bare minimum at which మొత్తం బాడీలో ఉన్న బయోకెమికల్ అండ్ ఎంజైమాటిక్ ప్రాసెసెస్ ఇవన్నీ సరిగ్గా పనిచేయడానికి అది బేర్ మినిమం అండి. ఇంతకు ముందు దాదాపుగా 10, 8, 9 ఉన్న వాళ్ళు వెంటనే క్విక్ గా దీన్ని పైకి కరెక్ట్ చేసే క్రమంలో 40 nanograms per ml కి అది రీచ్ అయిన క్రమంలో బాడీ అన్ని ఎంజైమాటిక్ సిస్టమ్స్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం, ఇవన్నీ మరి అంటే సరిగ్గా పనిచేయాల్సిన రీతిలో పనిచేయడం, ఆ బాడీ ఒక నియంత్రణలో పనిచేయడం అనేది జరుగుతున్న క్రమంలో
వాటర్ యూసేజ్ ఎక్కువ ఉంటుందండి. డీహైడ్రేషన్ ఇస్ అదొక చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ దీంట్లో. ఒకవేళ విటమిన్ డి ఎక్కువ తీసుకుంటున్న సమయంలో మీకు తలనొప్పులు కానీ ఇటువంటి ఏమైనా వస్తే మీ వాటర్ లెవెల్ ని చూసుకోండి. వాటర్ సరిగ్గా తీసుకుంటున్నారో లేదో చూసుకోండి. నేను చెప్పేది ఏంటంటే అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే డ్రింక్ 1 glass of water every 30 minutes. ఓకే, అది ఏంటంటే ఒకటేసారి మీరు ఒక గజల్ చేయడం వల్ల ఏమవుతుందంటే దట్ వాటర్ విల్ గో రైట్ త్రూ యూ. మీరు అంటే ఆ వాటర్ ని మీరు ఎలిమినేట్ చేయడం, ఆ ఎలిమినేట్ చేసే క్రమంలో మీరు ఇంకా మినరల్స్ కోల్పోవడం జరుగుతుంది. అలా కాకుండా స్లోగా సిప్ చేయండి. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పాను డయాబెటిక్ పేషెంట్స్ కి షుగర్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది అని చెప్పి. అందుకని చెప్పి ఐఎమ్ స్ట్రాంగ్లీ సజెస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో confine your feeding to only 6 to 7 hours a day. So 10 AM కి లేట్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎర్లీ డిన్నర్ 5 PM కి తినేసేయండి. అలాగే లంచ్ ని కంప్లీట్ గా స్కిప్ చేసేయండి. చేసిన తర్వాత అలాగే మీరు తీసుకునే టైంలో ఈ లంచ్ ఎటువంటిది తీసుకోవాలి అంటే ఒకవేళ డయాబెటీస్ ఉన్నట్టయితే యూ విల్ బి వెరీ వెల్ అడ్వైస్డ్ వైల్ యూర్ ఫైటింగ్ కోవిడ్ నాట్ టు ఈట్ ఎనీ కార్బోహైడ్రేట్స్. మీరు జస్ట్ ఒక కూరలో నెయ్యి వేసుకుని అలాగే ఎగ్స్ నెయ్యి వేసుకుని అలాగే లోవర్ కార్బోహైడ్రేట్స్ తీసుకుని అలాగే ఒకవేళ ఇడ్లీ తినాలనిపిస్తే ఆ ఇడ్లీ హ్యాస్ టు బి కంప్లీట్లీ డ్రెంచ్డ్ విత్ గీ. ఎందుకంటే వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు సప్రెస్ ద ఇన్సులిన్ రెస్పాన్స్. అలాగే వైటమిన్ డి ఎక్కువ అవుతున్నప్పుడు మీరు చూస్తారు డయాబెటిక్స్ అయితే కనుక మీ డయాబెటిస్ పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం మీరు తప్పకుండా గమనిస్తారు. అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. మీరు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోకుండా మీరు మెడిసిన్ వేసుకోవద్దు. ఎందుకంటే దాదాపుగా అంటే ఇది సరైన క్రమంలో మొత్తం మీ ప్రాసెస్ అని సరైన క్రమంలో యూ మే సఫర్ హైపోగ్లైసీమియా. సో అందుకని చెప్పి డెఫినెట్ గా మీరు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకున్న తర్వాతే మందులు వేసుకోవడం అనేది చేయండి. ఇంకోటి నీళ్లు తాగడంలో పసుపు అనేది దీంట్లో ఈ డిసీజ్ లో ఒక ఫీచర్ ఏమిటి అంటే సైటోకైన్ స్టార్మ్. అది నియంత్రణ లేకుండా పనిచేసే ఇమ్యూన్ సిస్టమ్ లో ఈ సైటోకైన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోవడం వల్ల లంగ్స్ లో డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పాను. విటమిన్ డి ఆ సైటోకైన్ స్టార్మ్ ని స్పష్టంగా నియంత్రిస్తుంది. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. అలాగే పసుపు మన దగ్గర ఉన్న టర్మరిక్ దట్ ఈస్ అ బ్లెస్సింగ్. దాన్ని మజ్జిగలో కలుపుకొని అల్లం వెల్లుల్లి పసుపు సాల్ట్ వేసిన మజ్జిగని రోజంతా తాగుతూ ఉండండి. పసుపు ఈజ్ నోన్, చాలా పరిశోధనలో సైంటిఫిక్ పేపర్స్ లో మనం గమనించవచ్చు పసుపు సైటోకైన్ స్టార్మ్స్ ని ఎలివియేట్ చేస్తుంది అంటంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ సెక్షన్ కి వెళ్దాం. చాలా చక్కని విషయాలు మనం విన్నాం డి విటమిన్ గురించి. ఆ స్లైడ్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం కొన్ని దీని మీద ఉన్న భయాలు ఆ విషయాల్లో మనం కొంత మరి చర్చిద్దాం. అభిషేక్, ఆ క్వశ్చన్స్ నువ్వు డ్రైవ్ చేస్తావా? ఎస్ ప్రకాష్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. చాలా ఓపిక్గా డీటెయిల్డ్గా విషయాలు మీరు చెప్తా ఉన్నప్పుడు రియల్లీ ఇంకా కొన్ని ఈవెన్ వ్యూవర్స్ కూడా వాళ్ళు టెక్స్ట్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా కొన్ని విషయాలు అడగండి సార్ అని. ప్రాముఖ్యంగా డి విటమిన్ గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అందరి మనసులో ఉన్నటువంటి ఒక భయం అని చెప్పొచ్చు, లేకపోతే కాన్ఫిడెంట్ గా దాన్ని తీసుకోలేకపోయినటువంటి స్థితి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ గురించి. సో కిడ్నీ మీద కానీ లేకపోతే టాక్సిక్స్ జనరేట్ చేసేటువంటి ప్రమాదమైన కానీ లేకపోతే హార్ట్ మీద కానీ ఇవి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది అనేటువంటి వార్తలు వినపడుతూ ఉన్నాయి. సో అవి వినపడతా ఉన్నప్పుడు ఇంత మోతాదులో మీరు చెప్పినటువంటి మోతాదులో ఈవెన్ నేను కూడా కొన్నిసార్లు సజెస్ట్ చేసినప్పుడు ఈవెన్ కోవిడ్ పేషెంట్స్ కి మీరు ఇచ్చినటువంటి రికమెండేషన్ బట్టి వాళ్ళు 4 క్యాప్సూల్స్ ఒకేసారి వేసుకోండి అని 60K into 4 వేసుకోమంటే వాళ్ళు ఒకటే వేసుకున్నారు. సో ఇలాంటి భయాలు ఉన్నప్పుడు దాన్ని మీరు కాన్ఫిడెంట్ గా ఏ విధంగా ఈ విషయంలో అడ్రస్ చేస్తారు? తప్పకుండానండి. విటమిన్ డి టాక్సిసిటీ అనేది వెరీ మిస్అండర్స్టూడ్ కాన్సెప్ట్ అండి. చాలా దాని మీద ఉన్న అవగాహన చాలా వరకు తప్పు అంటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే విటమిన్ డి టాక్సిసిటీ అనేది 30-40 సంవత్సరాల క్రితం కాయిన్ చేసిన టర్మ్. అది కొంతమంది పాపులేషన్ లో వెరీ రేర్ కండిషన్స్ ఉన్న పాపులేషన్ లో విటమిన్ డి స్థాయిలు కొన్ని దుష్పరిణామాలను చూపించినాయి అనేది నిజం. అలాగే విటమిన్ డిలో అమెరికాలో మనం చూస్తే విటమిన్ డి అనేది 2 రకాలుగా దొరుకుతుంది. విటమిన్ D2 అని ఒకటి ఉంటుంది, అది ఎర్గోకాల్సిఫెరాల్ అంటారు. విటమిన్ D3 అని ఒకటి ఉంటుంది, అది కోలికాల్సిఫెరాల్ అంటారు.
విటమిన్ D3 బాడీ న్యాచురల్ గా జనరేట్ చేసే విటమిన్ అండి. ఒకవేళ మనం ఎండలోకి వెళ్ళినప్పుడు బాడీలో శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తో అల్ట్రావైలెట్ రేస్ ఇంటరాక్ట్ అవడం ద్వారా తయారయ్యేది కోలికాల్సిఫెరాల్ విటమిన్ D3. కానీ విటమిన్ D2 తో ప్రాబ్లం ఏమిటి అంటే అది నంబర్ని మాత్రం ఫిక్స్ చేస్తుంది. మన విటమిన్ డి స్థాయి బాగానే ఉంది అని చెప్తుంది, కానీ ఇలాంటి రెస్పిరేటరీ బెనిఫిట్స్ కానీ లేకపోతే ఈ బెనిఫిట్స్ అన్ని విటమిన్ తో లేవు అనేది మనం గమనించాల్సిన విషయం ఇక్కడ. అలాగే విటమిన్ D2 అనేది లివర్ లో ప్రాపర్ గా కన్వర్ట్ అవ్వకపోవడం మనం చూస్తాం. అది కన్వర్షన్ కి చాలా లివర్ చాలా అంటే ఎనర్జీ ఎక్స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే చాలా అంటే దేర్ ఆర్ సెవరల్ రియాక్షన్స్ దట్ కన్వర్ట్ విటమిన్ D2 టు ఇట్స్ యూజబుల్ స్టేట్. సో దాని కన్వర్షన్ ఎఫిషియన్సీ అంత లేనందువల్ల విటమిన్ D2 కనుక ఎక్కువ తీసుకుంటే దాంట్లో టాక్సిసిటీ పాసిబుల్. కానీ చాలా స్టడీస్ లో these two things were conflated. సో విటమిన్ డి అంటే అనే అంటారు, కానీ దాన్ని లోతుకి వెళ్ళి పరిశీలిస్తే టాక్సిసిటీ వచ్చిన ప్రతి వాళ్ళలోనూ విటమిన్ D2 వాడడం జరిగింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విటమిన్ D3లో టాక్సిసిటీ అనేది చాలా రేర్ అని చెప్పి మనం ప్రతి పరిశోధనలో మనం చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే విటమిన్ D3 ఇప్పుడు దాదాపుగా 60 సంవత్సరాల క్రితం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో విటమిన్ D3ని దాదాపుగా 1,00,000 యూనిట్ల వరకు 1,00,000-2 లక్షల యూనిట్ల వరకు రోజు చాలా అంటే కంటిన్యూస్ గా వాడడం అనేది మనం స్పష్టంగా లిటరేచర్ లో మనం చూడగలం. దానివల్ల ఎటువంటి టాక్సిసిటీ రాలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే విటమిన్ డిని ప్రతి వేరే బ్లడ్ ప్రెషర్ మందులాగానో లేకపోతే ఇంకో మందులాగానో మనం చూడకూడదండి. ఎందుకు అంటే వేరే మందులు కనుక మనం ఈ స్థాయిలో వేసుకుంటే, లేకపోతే ఇవాళ ఒక డోస్ లో వేసుకోవాల్సింది 10 అంతలు పెంచి వేసుకుంటే అది ప్రమాదకరం అవుతుంది. కానీ విటమిన్ డికి సేమ్ పారాడైమ్ వర్తించదండి. విటమిన్ డి స్థాయిలు ఒకవేళ ఈ టాక్సిసిటీ విటమిన్ డిలో టాక్సిసిటీ ఎలా అంటే విటమిన్ డి స్థాయిలు మన 300 నుంచి 400కి వెళ్ళిన క్రమంలో అది చాలా రోజులు ఆ స్థాయిల్లో ఉంటే బాడీలో కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి. ఫస్ట్ వచ్చే సిమ్టమ్ అది, బాడీలో కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి. ఆ కాల్షియం లెవెల్స్ పెరగడం అనేది మనం గమనిస్తే కొన్ని పరిశోధనల్లో చూస్తే కనుక దాదాపుగా 50,000 నుంచి 1,00,000 యూనిట్లు నెక్స్ట్ 6 నెలలు వేసుకున్నప్పటికీ కొంతమందిలో మాత్రమే ఇది చూడడం జరిగింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. సో విటమిన్ డి మన దగ్గర వారానికి ఒకటి వేసుకోమని చెప్తారు. వీళ్ళు చెప్పే డాక్టర్లందరూ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే విటమిన్ డి లెవెల్ అంత టాక్సిక్ అయితే అంత ఇదైతే కనుక 80 నుంచి 90% మంది ఎందుకు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని మనం ఆలోచించాలండి. ఒకవేళ విటమిన్ డి లోపం ఇంత భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుంది అన్నప్పుడు మనం క్లినిషియన్స్ గా డాక్టర్స్ గా మనం చేయాల్సింది ఏమిటి అంటే డ్రాయింగ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి వాట్ ఆర్ వీ డూయింగ్, ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఇచ్చే రికమెండేషన్స్ వల్ల ఏం జరుగుతుంది. కొంతమంది వారానికి ఒకటి తీసుకోమంటారు, కొంతమంది నెలకోటి తీసుకోమంటారు. ఇంకా ఇప్పుడు వచ్చే మొత్తం ఈ వీడియోస్ అన్ని చూడటం ద్వారా కొంతమంది డాక్టర్లు దే ఆర్ ఈవెన్ ప్రిస్క్రైబింగ్ వన్స్ ఎ డే. అది శుభమైన పరిణామమే, కానీ కోవిడ్ పేషెంట్స్ లో వాళ్ళు ఇది మాత్రం అది సరిపోదు, ఆ డోస్ సరిపోదు అనేది స్పష్టం. సో టాక్సిసిటీ అనేది ఎక్స్ట్రీమ్లీ రేర్ అండి. ఒక వైటమిన్ డి రీసెర్చర్ చెప్పింది ఏమిటి అంటే విటమిన్ డి టాక్సిసిటీ గురించి ఆలోచించడం ఎలా ఉంటుంది అంటే ఒక పర్సన్ ఒక ఎడారిలో గొంతెండిపోతా ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీళ్లు తనకు దొరికితే ఆ గ్లాస్ నీళ్లు తాగితే మనం డ్రౌన్ అయిపోతామేమో లేకపోతే మునిగి చచ్చిపోతామేమో అనే ఆ యొక్క కన్సర్న్ ఎంత అర్థం లేనిదో విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళలో విటమిన్ డి అగ్రెసివ్ కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళలో దుష్పరిణామాలు వస్తాయనేది అంత అర్థం లేని కన్సర్న్. Absolutely, sir. So, మీరు చేసిన ఎగ్జాంపుల్ ఐ థింక్ ఇట్ సమ్డ్ అప్ ఎవ్రీథింగ్. ఇంకొక బిగ్ కన్సర్న్ ఏంటంటే సార్ కామన్ మ్యాన్లో ఇవి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయట్లేదు, రికమెండ్ చేయట్లేదు వీటిని. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనము మేబీ మీరు ఈరోజు స్ట్రాంగ్గా ఈ విషయాల్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు, కొంత అవేర్నెస్ వచ్చిందంటే ఏ విధమైన సందేహం లేదు. కానీ లైక్ ఎ కామన్ మ్యాన్ లైక్ మీరు తీసుకోండి అని చెప్తున్నప్పుడు జనరల్గా వెళ్తున్నటువంటి మెసేజ్ అంటే ఇది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయట్లేదు, మేము డాక్టర్స్ వాడుతున్న మెడిసిన్ ఆల్రెడీ వాడుతున్నాము, సో కాబట్టి ఇవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడటము వలన ఏమైనా అవుతుందేమోనని లేకపోతే డాక్టర్స్ ఏమైనా అంటారేమోనని ఈ ట్రీట్మెంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమోనటువంటి ఒక భయం అయితే కామన్గా ఉంది సార్. దాన్ని ఎలాగా అడ్రస్ చేస్తారు?
తప్పకుండానండి. ఇప్పుడు నేను చెప్పేది కానీ ఏదైనా సరే మీరు జాగ్రత్తగానే పరిశీలించాలి. నేను చెప్పే దాంట్లో ఉన్న నిజాల్ని డాక్టర్లకి మీరు చెప్పి మీరు వారిని కన్విన్స్ చేయండి మీకు టైం ఉన్నట్టయితే. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కరోనా వల్ల వచ్చిన భయాందోళనలతో ఎవరు డాక్టర్లను యాక్సెస్ చేయలేని విధంగా అక్కడ పరిస్థితి ఉందండి. సో డాక్టర్లు చెప్పే దాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. నేను ఇప్పుడు ప్రజెంట్ చేసే ఈ రీసెర్చ్ అంతటిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇది మీ హెల్త్. ఇప్పుడు ఒకవేళ దీనివల్ల వచ్చే దుష్పరిణామాల్లో నెక్స్ట్ 10 రోజుల్లో మనిషి చనిపోయే పొటెన్షియల్ ఉంది అంటే కనుక ఇక్కడ ఒక లైఫ్ రాఫ్ట్ ఉంది అని చెప్పి మనం అంటే, లేకపోతే మనం వీఆర్ డూమ్ టు డై. కానీ దెర్ ఈస్ అ సొల్యూషన్, దెర్ ఈస్ అ వే అవుట్ అని చెప్పి మనం చూపిస్తే దాన్ని వీటన్నిటిని సరిగ్గా బ్యాలెన్స్డ్ గా వీటిని అనలైజ్ చేయాల్సిన అవసరత ఎవరికైనా అందరికీ ఉందండి. ఒకవేళ విటమిన్ డితో దుష్పరిణామాలు వస్తే డాక్టర్లు హాస్పిటల్స్ ఇవన్నీ ఆ దుష్పరిణామాలతో డీల్ చేయగలిగే కెపాసిటీ మనకి స్పష్టంగా ఉంది. ఇప్పుడు మనం మెజర్ చేయగలం విటమిన్ డి స్థాయిలు ఎంత ఉన్నాయి అనేది. మనం ఒక రోజులో వచ్చే టెస్ట్ అది. విటమిన్ డి స్థాయిలు 200 ఉన్నాయా 300 ఉన్నాయా, ఇక్కడ మా పేషెంట్స్ అందరిలోనూ అదే కన్సర్న్ తో అందరు డాక్టర్లు ఉన్నప్పటికీ నేను వాళ్ళని కన్విన్స్ చేసింది ఏంటంటే లెట్స్ మానిటర్ దెమ్. వాళ్ళ కాల్షియం లెవెల్స్ టెస్ట్ చేద్దాం. వీళ్ళలో 200, 209, 309కి టాప్ మేము పుష్ చేసింది 309. ఎందుకంటే కంటిన్యూస్ గా జ్వరాలు ఉండటం బట్టి దాదాపు 100 రోజులు జ్వరం ఉండటం బట్టి తనకి అలా పుష్ చేయడం జరిగింది. ఆ 300 ఉన్న వ్యక్తిలో కూడా కాల్షియం లెవెల్స్ 9.6 నుంచి 9.8కి మించకపోవడం మేము గమనించాం. సో అసలు అసలు విటమిన్ డి వల్ల వచ్చే హై లెవెల్స్ లో ఉండే దుష్పరిణామాలు ఏవి వీళ్ళలో చూడలేదు. అలాగే విటమిన్ డి స్థాయిలు చెప్పాను ఇంతకు ముందు, కాన్స్టెంట్ గా అక్కడే ఉండవు. ఒక నెల రోజులు లేకపోతే ఒక 2-3 వారాలు మీరు మానేస్తే కనుక విటమిన్ డి ఈజ్ యూజ్డ్ అప్ అండ్ విటమిన్ డి స్థాయిలు వెంటనే పడిపోవడం జరుగుతుంది. సో ఇదంతటిని నా వీడియోస్ ని లేకపోతే మీరు చూపించండి. ఒకవేళ డాక్టర్లు ఒప్పుకోకపోతే కనుక సో యూ నీడ్ టు డిసైడ్ 10 రోజుల్లో చనిపోవడం అంటే ఇంపార్టెంటా, లేకపోతే 10 రోజుల తర్వాత బతికి తర్వాత ఒకవేళ దుష్పరిణామాలు వస్తే వాటి తర్వాత డీల్ చేయడం విజ్ఞత అవుతుందా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. Yes, sir. Quietly it is sensible and rational also. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఆ పేషెంట్ క్యూర్ అయిన తర్వాత మరలా ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉందా? యాంటీబాడీస్ జనరేట్ అవుతాయి అని అంటా ఉన్నారు ఆ తర్వాత. సో కాబట్టి మరలా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఆ ఛాన్సెస్ అనేది ఎంతవరకు ఉన్నాయి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ విటమిన్ డి తీసుకున్న వాళ్ళల్లో బాగా క్విక్ గా రికవర్ అయిన వాళ్ళలో 5 రోజుల్లో యాంటీబాడీ టెస్టులు చేసినప్పుడు వాళ్ళలో యాంటీబాడీ టైటర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండటం మేము గమనించామండి. ఇక్కడే కాదు ఇండియాలో కూడా ఆ పరిణామం అంటే ఆ విధంగా ఉండటం చూసాం మేము. యాంటీబాడీస్ తర్వాత మొదట వచ్చిన రిపోర్ట్ల ప్రకారం మనం గమనించేది ఏమిటి అంటే, చైనాలో కానీ ఇటలీలో కానీ ఈ యాంటీబాడీస్ వచ్చిన వాళ్ళలో 2 నెలల్లో ఆ యాంటీబాడీస్ మాయమైపోవడం, లేకపోతే ఆ యాంటీబాడీస్ డ్యూరబిలిటీ ఓన్లీ 2 months ఉండటం మనం గమనిస్తామండి. సో ఆ తర్వాత 2 months తర్వాత మీరు రీఇన్ఫెక్షన్ కి పాసిబిలిటీ ఉంది అని చెప్పి ఒక ఐడియా ఇంతకు ముందు ఉన్నప్పటికీ ఇప్పుడు రీఇన్ఫెక్టెడ్ కేసులను మేము ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. న్యూజెర్సీ, న్యూయార్క్ లో దాదాపుగా కంప్లీట్ గా క్యూర్ అయిపోయి పాజిటివ్ అంటే యాంటీబాడీ టైటర్స్ ఉన్న వాళ్ళలో వీళ్ళు ఎంత ఎక్కువగా యాంటీబాడీ టైటర్స్ ఉన్నాయంటే వీళ్ళు ప్లాస్మాని కూడా డొనేట్ చేసిన వాళ్ళలో మరలా రీఇన్ఫెక్షన్స్ చూడడం జరుగుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే, విటమిన్ డి స్థాయిల్ని సరిగ్గా చేసుకున్న వాళ్ళలో అసలు దాదాపు మా ఎంప్లాయీస్ అందరిలోనూ లేకపోతే ఫ్రంట్ లైన్ లో పనిచేసే వాళ్ళలో డాక్టర్స్ అందరిలో మా డాక్టర్ ఫ్రెండ్స్ లో ఈవెన్ దో దే ఆర్ వర్కింగ్ ఆన్ ద ఫ్రంట్ లైన్స్ వీళ్ళందరూ విటమిన్ డి స్థాయిల్ని సరిగ్గా పరిరక్షించుకోవడం వల్ల వీరిలో ఇన్ఫెక్షన్ ని మేము చూడలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు వీఆర్ లిజనింగ్ టు లాట్ ఆఫ్ న్యూస్ సార్. అంటే వ్యాక్సిన్ వచ్చేస్తుందని, రెడీ అయిపోయిందని కొంతమంది, విత్ ఇన్ ఫ్యూ డేస్లో అవైలబుల్ అని కొంతమంది, ఈవెన్ కొన్నిసార్లు మెడికేషన్ కూడా అంటే మెడిసిన్ మా దగ్గర ఉంది, అది పక్కాగా క్యూర్ అయ్యేటటువంటి మెడిసిన్ మా దగ్గర ఉంది అనేటువంటి ఈ క్లెయిమ్స్ మనం వింటూ ఉన్నాం. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సచ్ క్లెయిమ్స్ వాటి యొక్క డిపెండబిలిటీ లేకపోతే వాటిని ఎంతవరకు మనం నమ్మొచ్చు, ఆధారపడొచ్చు అని అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. వ్యాక్సిన్ గురించి మాట్లాడాలి అంటే వ్యాక్సిన్ ఇప్పుడు ఏం చేయాలి? వ్యాక్సిన్ యాంటీబాడీ రెస్పాన్స్ ని ట్రిగ్గర్ చేయాలి. ఓకే, సో తర్వాత టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని వ్యాక్సిన్ ట్రిగ్గర్ చేయాలి. సో అది ఇప్పుడే అనుకున్నాం మనం, కొన్ని స్టడీస్ లో మేము చూసాం వ్యాక్సిన్ యొక్క అంటే లేకపోతే యాంటీబాడీ రెస్పాన్స్ యొక్క డ్యూరబిలిటీ అంత లేదు అని చెప్పేది మనం స్పష్టంగా చూడొచ్చు. సో అది
ఆ న్యూస్ కాంటెక్స్ట్ లో కనుక మనం వ్యాక్సిన్ ని పరిశీలిస్తే మనం చాలా అంటే ఆందోళనకరమైన విషయం అది. ఎందుకంటే యాంటీబాడీస్ 2 నెలల కంటే ఎక్కువ ఉండకపోతే తర్వాత సంగతి ఏమిటి అనేది మనం అందరూ ఆలోచించాల్సిన విషయమేనండి. ఇప్పుడు క్యూర్ ఉందో లేకపోతే క్యూర్ లేదో అనేది మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎంత భయంకరంగా ఇది స్ప్రెడ్ అవుతుంది, ఎవరికి అర్థం కాకుండా దీని యొక్క రిజల్ట్స్ లేకపోతే దీని యొక్క పరిణామాలు ప్రాణాంతకంగా ఉంటూ ఉన్నాయి అనేది మనం స్పష్టంగా చూడాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఇప్పుడు వ్యాక్సిన్ వస్తే ఆ యాంటీబాడీ రెస్పాన్స్ రావడానికి కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలి. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలి అంటే విటమిన్ డి యొక్క ఆవశ్యకత ఎంత ఉంది. ఒకవేళ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ విటమిన్ డి స్థాయిలు సరిగ్గా లేని వాళ్ళలో యాంటీబాడీ రెస్పాన్స్ అంతగా రాకపోవచ్చు. సో వీ డు నాట్ నో. ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ అన్నోన్స్. ఇవన్నిటిని మెడికల్ కమ్యూనిటీ వీటన్నిటిని నేర్చుకునే క్రమంలో దాదాపుగా 1 సంవత్సరం గడిచిపోవచ్చు, 2 సంవత్సరాలు గడవచ్చు. కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్పింది ఏమిటి అంటే వ్యాక్సిన్ సేఫ్టీ అంతా ఇవన్నీ టెస్టులు పాస్ అయ్యేటప్పటికి దాదాపు 2 నుంచి 5 సంవత్సరాలు అని చెప్పి కొంతమంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. అలాగే మనం కూడా కొన్ని కంపెనీలు చాలా అగ్రెసివ్ స్కెడ్యూల్లో దాదాపుగా ఈ సంవత్సరాంతానికి వ్యాక్సిన్ వచ్చేస్తుంది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. వీటన్నిటిలో నిజానిజాలన్నీ కాలక్రమేణా బయటపడతాయి. వీటన్నిటి గురించి మనం ఇప్పుడు స్పెక్యులేట్ చేయడానికి మన దగ్గర అంత డేటా లేదు. కానీ మనకు తెలిసిన విషయం ఒకటి ఏమిటి అంటే ఇది విటమిన్ డి లోపం వల్ల వచ్చే ఆ నియంత్రణ లోపం వల్ల, ఇమ్యూన్ సిస్టమ్ యొక్క నియంత్రణ లోపం వల్ల వచ్చే దుష్పరిణామాల వల్ల ప్రజలు చనిపోతారు అనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు దాని గురించి మనం విటమిన్ డి స్థాయిలను సరిగ్గా ఉంచుకోవాలి అని చెప్పి ప్రజలందరికీ అర్థమైతే I think we would have gone a lot further than where we were 2 months ago. Yes, sir. Yeah, I think we can go ahead like this. Many questions. కానీ మనకున్నటువంటి టైం అనేది లిమిటెడ్ కాబట్టి ఈవెన్ వ్యూవర్స్ దే ఆర్ పోస్టింగ్ మెనీ క్వశ్చన్స్. డాక్టర్ భానుప్రసాద్ గారి యొక్క అభిషేక్, ఐ థింక్ మేబీ మనకి ఇంకా టైం ఉందా? 6 o'clock మనం ఎండ్ చేయాలా? ఇది 6:10. ఓకే, యా. సో మేబీ మనకి సుధాకర్ రెడ్డి గారు కూడా మనకి లైవ్ లో ఉన్నారు కాబట్టి ఒక కొంత సమయం ఆయన వ్యూ కూడా, ఒపీనియన్ కూడా తీసుకుంటే బాగుంటుంది. సుధాకర్ రెడ్డి గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని, మీరు కూడా ఈ విషయంలో మరి ఎంతో అనుభవం ఉంది ఈ యొక్క ఫార్మసీ ఈ ఏరియాలో, కొంత ఒపీనియన్ మీరు కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందండి. Yeah, thank you so much for joining actually. So please sir. మ్యూట్ లో ఉందన్నా, అన్మ్యూట్ చేయండి. Yeah. Am I audible, Abhishek? Yes అన్న, you're audible. Go ahead. Okay. చాలా విషయాలు చూసాం మనము డాక్టర్ గారు చెప్పిన వాటన్నిటి విషయాల్లోనూ. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే డాక్టర్ గారు చెప్పిన విషయంలో వైటమిన్ D3 ఈజ్ అన్ ఎనబాలిక్ యాక్టివిటీ ఎన్హాన్సర్. అంటే ఎనబాలిజం, కెటబాలిజం ఈ రెండు జరుగుతూ ఉంటాయి బాడీలో. ఎనబాలిజం ఈజ్ లైక్ ఇట్ ఈస్ బిల్డింగ్ ద బాడీ. ఇట్ విల్ బిల్డ్ యువర్ బాడీ, ప్రోటీన్ సిస్టమ్ బిల్డ్ అవ్వాలన్నా సరే, ఫ్యాటీ యాసిడ్ సిస్టమ్స్ బిల్డ్ అవ్వాలన్నా సరే, ఎన్ని రకాలుగా మన బాడీలో బిల్డింగ్ ఏరియాస్ అవుతూ ఉంటాయో, అంటే బిల్డప్ ఎప్పుడు కావాల్సిందే మన బాడీకి. సో ఎనబాలిక్ యాక్టివిటీ పాత్వే కరెక్ట్ గా జరగాలి అంటే గనక ఖచ్చితంగా వైటమిన్ D3 అన్నది 100% రిక్వైర్మెంట్ అన్నది నిర్విధాంశం. దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఈవెన్ యువర్ ఎబిలిటీ టు థింక్ ప్రాపర్లీ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద వైటమిన్ డి పాత్వే. కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటాం మనం దాన్ని. కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, వీటి అన్నిట్లోనూ వైటమిన్ D3 has got its own receptors. And then our receptors only vitamin D through it is like a lock and key. అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడే ఆ యొక్క వ్యాధిని కరెక్ట్ గా అడ్రస్ చేసే అవకాశం ఉన్నది. And then if I can show this small chart which I have prepared, can I have my screen, Abhishek? Yeah, yes అన్న, కొంచెం లిఫ్ట్ చేయండి అన్న పేపర్ ని. Yeah, right, okay, it's fine. If you can see this, what is the observation that we are going to see is IU, international unit. Okay, 100 international units will convert itself into 1 nanogram per ml. Per ml blood lo undavalsina levels avi.
అలాగే సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ 60,000 IU ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే, ఇట్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ టు 6 నానోగ్రామ్. దిస్ ఈస్ వాట్ ఈస్ అవర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇది గనక దీని యొక్క 600 to 800 నానోగ్రామ్ కనుక మనకు వచ్చినట్లయితే డైలీ మనకు అవసరం ఎంత? డైలీ మన యొక్క నీడ్ కనుక చూసినట్లయితే ఎనీ బిట్వీన్ 6 to 8 నానోగ్రామ్ పర్ ఎంఎల్ మనకి డైలీ నీడ్ ఉంది. ఆల్రెడీ మనం డెఫిషియెంట్ లో ఉన్నాము. ఎందువల్ల డెఫిషియెంట్ లో ఉన్నాము అంటే వీఆర్ సెల్డమ్ గోయింగ్ ఇన్ టు ద సన్. సెల్డమ్, అసలు వెళ్ళట్లేదు అని కనుక నేను అన్నట్లయితే కనుక ఎవరు కూడా నా మాటని కాదు అని చెప్పి అనలేరు డెఫినెట్ గా. అండ్ ఎగ్స్ తినొచ్చు కదా, డైటరీ రిక్వైర్మెంట్ లో కంప్లీట్ చేయొచ్చు కదా అన్నట్లయితే కనుక ఒక ఎగ్ తిన్నట్లయితే సుమారుగా మనకి అవైలబిలిటీలోకి వచ్చేది ఎంత అంటే ఒక ఎగ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ సమ్వేర్ అరౌండ్ 43 IU. 43 IU కన్వర్టెడ్ టు NG per ml is how much? Not even 0.4. That's the condition. And now, mind you, this is all for 1 ml. How much blood we have in the total system? Anywhere between 5 to 5.5 liters. Now calculate the requirement of vitamin D3 now. So my humble request is that this has shown the results, and then when I came to know, నాకు ఎప్పుడైతే భాను ప్రసాద్ గారికి నాకు ప్రకాష్ ద్వారా కూడా తెలిసిందో, నేను కూడా కొంతమంది పేషెంట్స్ కి ఇవ్వటం జరిగింది ఈ థెరపీ. అండ్ ఓకే, లెట్ మీ ఆల్సో కన్ఫెస్ దట్ ఐ హావ్ నాట్ గివెన్ యాజ్ పర్ హిస్ రికమెండేషన్. నౌ దట్ ఐ నో, కనీసం ఒక ఎవ్రీ డే ఒక్కొక్క క్యాప్సూల్ అయితే తీసుకోండి కంటిన్యూస్ గా ఒక 13-14 days అని చెప్పాను. దిస్ అన్ ఎంకరేజింగ్ రిజల్ట్. లైక్ నార్మల్ గా డాక్టర్ గారు చూపించిన విధంగా క్యాప్సూల్స్ ఈ రకంగా వచ్చే అవకాశం ఉన్నది. 60,000 IU వచ్చేటటువంటి క్యాప్సూల్స్, రైట్? వి హావ్ గాట్ ఎయిదర్ 15 ml లేదంటే 30 ml లో ఈ రోజున అవైలబిలిటీలో ఉన్నాయి డ్రాప్స్ చిల్డ్రన్ కి. ఈచ్ ml will give you 800 IU international units, right? And then you have got syrup formulation for little elderly girls or boys. And then you have got sachet formulations. Each sachet also will give us somewhere around 60,000 IU vitamin D3 sachets. ఈ 4 రకాల ఫార్ములేషన్స్ మనకి మన కంట్రీలో అవైలబిలిటీలో ఉన్నాయి. In fact, as a marketing company and then manufacturing company, we are also producing these items. And I being a diabetic and then an hypertensive, I do take it. Every 2 months కి ఒకసారి నేను ఖచ్చితంగా నా వైటమిన్ D3 లెవెల్స్ చెక్ చేస్తాను. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ 25 హైడ్రాక్సీ వైటమిన్ డి. మనకి ల్యాబ్ రిపోర్ట్ వచ్చేటప్పుడు వైటమిన్ D3 లెవెల్స్ అని చెప్పి చూడవద్దు. ఏది చూడాలి అంటే 25 హైడ్రాక్సీ వైటమిన్ డి బ్లడ్ టెస్ట్ అంటాం మనం దీన్ని. దీంట్లో మనకి ఖచ్చితంగా వైటమిన్ D3 ఎంత ఏంటి అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. 5 liters ఆఫ్ బ్లడ్ లో ఎన్ని నానోగ్రామ్స్ ఆఫ్ వైటమిన్ D3 అవసరం ఉంది మనకి అన్నది గనక మనము కొద్దిగా క్యాలిక్యులేటర్ పట్టుకొని క్యాలిక్యులేట్ చేసి చూసుకున్నట్లయితే గనక వాట్ ఎవర్ డాక్టర్ సాబ్ ఇస్ సజెస్టింగ్, భాను ప్రసాద్ గారు, ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ద వే ఆర్ ఇట్ ఈస్ నాట్ లైక్ కొట్టివేయవలసిన అంశం ఏమాత్రము కాదు. అండ్ ప్రాక్టికల్లీ టుడే a known patient is or years together patient is better than a doctor అన్నది కూడా నిజం. కాబట్టి మన ఇండియన్ కండిషన్స్ లో we can say that it is not going to harm any time. కొంతమంది, నేను కూడా I was also going through the toxicity గురించి అంత తీసుకోవచ్చా లేదా అన్నవి చాలా చార్ట్స్ లో నేను కూడా గమనించాను. టాక్సిసిటీ అవటము అన్నది లైక్ వెరీ వెరీ ఇంప్రాబబుల్ థింగ్, ఇంపాసిబుల్ థింగ్ మనమున్న కండిషన్స్ లో. జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళని అడగండి, వాళ్ళు కనుక వాళ్ళ హార్ట్ మీద చెయ్యేసుకొని పొద్దున 5:30 కల్లా ఎండలోనికి వెళ్ళి 5:30 నుంచి అరగంట సేపు సన్ లేతగా ఉన్నప్పుడు ఎంతమంది ఎండలో నుంచోగలుగుతున్నారు? ఇఫ్ దే కెన్ ఆన్సర్ దిస్, డన్. పొద్దున్నే వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎంతమంది కనిపిస్తూ ఉంటారు మన కాలనీలో? దట్ ఈస్ ద ఆన్సర్. సో ఐ ఆల్సో స్ట్రాంగ్లీ రికమెండ్ that vitamin D3 is one of the essential vitamin to all the pathways. కాబట్టి దాన్ని కొట్టివేయకుండా ఉండటం అన్నది that is a better option today. Yeah, thank you. That's what I wanted to share, Abhishek. Yeah, thank you, Anna.
Anna, we request you to post your number in the group chat if anybody want to just మిమ్మల్ని ఫర్దర్ గా మాట్లాడాలన్నా మీ అడ్వైస్ తీసుకోవాలన్నా బికాస్ యు ఆర్ లోకల్ అవైలబుల్ కాబట్టి మీతో మాట్లాడాలనుకుంటే దే కెన్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ యూ. మీ ఫోన్ నెంబర్ వి రిక్వెస్ట్ యూ టు టైప్. ఎస్ ప్రకాష్ గో అహెడ్. యా, సో మోస్ట్లీ మనకి సమయం కూడా అయిపోయింది కాబట్టి సో చాలా క్వశ్చన్స్ ఏవైతే చాట్ లో ఉన్నాయో అవి సుధాకర్ రెడ్డి గారు కూడా అవి చూసి దానిలో నుంచి ఒక సమరీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ సమయంలో నిజంగా భానుప్రసాద్ గారు చాలా ఎర్లీగా మన కోసం ఆయన సమయం ఇచ్చి ఈవెన్ రాత్రి కూడా నేను ఈ డిస్కషన్స్ అన్ని చేస్తా ఉన్నప్పుడు చాలా లేట్ నైట్ కూడా ఆయన అవన్నీ చూస్తూ రెస్పాండ్ అవుతా వచ్చారు. నా మటుకైతే ఖచ్చితంగా చెప్పగలను, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ వర్క్ దట్ బ్రదర్ ఈస్ డూయింగ్. సో నేను విన్నాను మరి 16వ ఏటనే యేసు ప్రభు అని ఆయన తెలుసుకుని ఆ తర్వాత ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఇప్పుడు చర్చ్ లో కూడా ఆయన ఎల్డర్ గా ఉంటూ మరి ఈవెన్ ఈ విటమిన్ D3 ఆయనకి ఈ రీసెర్చ్ రాకముందే ఈ పేషెంట్స్ ని ఈ పరిస్థితులు చూసినప్పుడు చాలా కన్సర్న్ తో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మరి చాలా సాహసం అనిపిస్తా ఉంది. సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికే కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆయన వెళ్ళి ఆ తర్వాత వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళకి కంఫర్టింగ్ వర్డ్ చెప్పి ఆ తర్వాత రావటం అవన్నీ కూడా మేము వింటూ వచ్చాం. సో ఇట్స్ రియల్లీ అప్రిషియేటబుల్ మినిస్ట్రీ యాజ్ వెల్ దట్ యు ఆర్ డూయింగ్ బ్రదర్. సో డెఫినెట్లీ వీ అప్రిషియేట్ అండ్ వీ డెఫినెట్లీ విల్ ప్రే. ఈ పరిస్థితులు అన్నిట్లో కూడా ఖచ్చితంగా ఒకటి ఏమర్థం అవుతా ఉందంటే ఈవెన్ లీడర్స్ కూడా ఒకే మాట చెప్తా ఉన్నారు, నౌ చేతులు ఎత్తేసిన పరిస్థితులు, ఓన్లీ గాడ్ హ్యాస్ టు హెల్ప్ అస్. అలాంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. డెఫినెట్లీ వీ బిలీవ్ అండ్ వీఆర్ ఆల్ ప్రేయింగ్. డెఫినెట్లీ గాడ్ ఈస్ వర్కింగ్ అండ్ గాడ్ ఈస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అస్ అండ్ హీ ఈస్ హెల్పింగ్ అస్. అండ్ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కూడా సీరియస్ గా తీసుకుని దీన్ని మరలా ఇంకా యూట్యూబ్ లో కూడా వేరే వేరే ఛానల్స్ లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఒకవేళ మీకు అందని ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే కొన్ని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుందండి. సో దయచేసి వినండి, క్లారిటీ తెచ్చుకుని ఒకవేళ భయం ఉంటే టెస్ట్ చేసుకుని అయినా సరే కూడా D లెవెల్స్ అనేవి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ అన్నట్లుగా మనం వింటూ వచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్ భానుప్రసాద్ గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు అండ్ ఎస్పెషల్లీ బ్రదర్ ప్రకాష్ ఆయన షేర్ చేసుకుని ముందుకు వచ్చి చక్కగా షేర్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పార్టిసిపేట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ అభిషేక్ అండ్ ఎవ్రీ వన్. సో ఈ సమయంలో ఇంతటితో ముగించుకుంటాం. చివరిగా మన మధ్యలో ఉన్న పాస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ గా ప్రార్థన చేసి మన ఫ్యామిలీస్ గురించి, మన పిల్లల గురించి, పెద్దవాళ్ళ గురించి, మన దేశం గురించి కూడా ఒక స్మాల్ ప్రేయర్ చేస్తే మనం ఈ యొక్క సెషన్ ని క్లోజ్ చేసుకుందామండి. సో పాస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ విజయవాడ. జోసెఫ్ గ్లోరీ అనే నేమ్ తో ఉన్నది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. We need healing. Our families and communities, even our nation is in need of great healing. So we wanted to pray and bless our nation. Joseph Anna? Yeah. And before that, Abhishek, can we call out like ఈ జూమ్ 1000 మెంబర్స్ దాకా మన మెంబర్షిప్ ఉన్న ఈ అకౌంట్ కి మనకి ఈ టైంలో వాళ్ళు హోస్ట్ చేశారు. సో బ్రదర్ యోహాన్ అండ్ యూ కెన్ మెన్షన్ ఫ్యూ నేమ్స్. Because for reminding that, brother Varaprasad from సౌదీ నుంచి మనకి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి అన్న ఈ యొక్క కామన్ కాజ్ అండ్ నీడ్ఫుల్ కాజ్ కొరకు వారు ఇమీడియట్ గా వేరే మీటింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ మనకు ఉన్నటువంటి అవైలబుల్ స్లాట్ ని మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హెల్ప్, టైమ్లీ హెల్ప్. వెల్కమ్ ఆల్వేస్ సపోర్టెడ్ ఫర్ గాడ్స్ మినిస్ట్రీ. థ్యాంక్ యూ. బ్రదర్ ప్రకాష్ గారు కూడా మీ నెంబర్ చాట్ లో పెట్టండి. ఒకవేళ
బ్రదర్ ప్రకాష్ యాక్చువల్ గా ఇప్పుడు కరోనాతో ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ధైర్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి విటమిన్ D3 ఈ విధంగా తీసుకోండి మీకు హెల్ప్ అవుతుంది అని చాలా బర్డెన్ తో ఆయన మరి మూవ్ అవుతా ఉన్నారు. సో బ్రదర్ మీ నెంబర్ కూడా పెడితే ఒకవేళ ఎవరైనా కాంటాక్ట్ చేయాలని అంటే అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది బ్రదర్. థ్యాంక్ యూ. అండ్ జోసెఫ్ అన్న మీరు ప్రార్థించవలసిందిగా కోరుతాం. అన్న మీ ఆడియో వినిపించట్లేదన్నా? హలో. ఎస్ అన్న వినిపిస్తుంది. థ్యాంక్ యూ. భానుప్రసాద్ గారికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నానండి. చాలా సంతోషం. మరి మీరు ఇచ్చినటువంటి సజెషన్స్ ఈ దినాల్లో మరి ఎంతో భయాలతో మరి ప్రజలు షేక్ అయిపోతున్నారు. నేను కూడా మరి నాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ ముందు మల్టీవిటమిన్, సి విటమిన్ మీరు చెప్పినట్లు డైలీ కనీసం ముందు 60K ఒకటన్నా వేసుకోండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా రిలీఫ్ అవుతుంది. అంటే సీరియస్ ఎవరికి అవ్వలేదు అసలు. ఫెటాలిటీస్ కానీ సీరియస్ కానీ ఎవరికి అవ్వకుండా చాలా క్షేమంగా ఉంటున్నారు దేవుని మహాకృపను బట్టి. థ్యాంక్ యూ సో మచ్. మరి సుధాకర్ రెడ్డి గారికి కూడా చాలా వందనాలు. మరి వాల్యుబుల్ టైం మీరు ఇచ్చి మరి చాలా మందికి ఉపయోగపడింది. మన వాళ్ళందరూ చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ అనేక మందికి షేర్ చేసుకునేటట్లు ఉపయోగపడుతుంది. ప్రకాష్ గారి సాక్ష్యాన్ని బట్టి కూడా నేను దేవుణ్ణి మహింపరుస్తున్నా. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ, కృప, కనికరములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మరి ప్రపంచం అంతా ప్రభువా, మరి ముఖ్యంగా అమెరికాలో ఎన్నో లక్షల మంది చనిపోయారు ప్రభువా. ఇటువంటి సమయాల్లో మీ దాసులు లాంటి వారిని అనేక మంది లేపుకొని ప్రభువా మీరు దర్శిస్తున్నందుకు, మీ ప్రేమను ప్రకటిస్తున్నందుకు వందనాలు. అనేక మంది రికవర్ అయ్యారని ప్రభువా ఫ్రంట్ లైన్లో మరి డాక్టర్స్కి మరి ఎంత హెల్ప్ చేస్తున్నారు ఆ విషయాలన్నీ మేము వింటున్నాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసుని కుటుంబాన్ని ప్రభువా, సహోదరిని, పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. మరి శాంతి గారిని, మరి 6 పిల్లల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ సేవలో వాడుకోనండి. ఇంకా రానున్న దినాల్లో ప్రపంచంలో అనేక మంది దేశాలకి అనేక దేశాలకి దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు. సాక్ష్యం చెప్పినటువంటి ప్రకాష్ గారిని ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు. మరి మీ దాసుడు సుధాకర్ రెడ్డి గారిని కూడా మరి మాతో ఉంచారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి కంపెనీని మీరు ఆ 5 బ్రాండ్స్ని మీరు ఆశీర్వదించండి. అనేక మంది మిషనరీస్కి, పేద ప్రజలకి మరి ఉచితంగా మెడిసిన్స్ సప్లై చేస్తుండగా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన మరి ఎక్కువగా ఇంకా మా దేశంలో అనేక మందికి మేము సహాయం చేయడానికి దయ చూపించండి. కనెక్ట్ అయిన ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. లీడ్ చేసినటువంటి మా సహోదరుడు మరి ప్రకాష్ని, మరి సహోదరుడు అభిషేక్ని మీరు ఆశీర్వదించండి. మహిమ మీకే చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రత్యేకంగా మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి అవేర్నెస్తో అనేక మంది జాగ్రత్తలు పడతా ఉన్నారు ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటున్నారు మరి మార్టాలిటీ రేట్ తగ్గిపోయింది మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సహాయం చేయండి. మా దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేశాన్ని దర్శించండి, రక్షించండి. మీ పరలోకపు వింతైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ, ఆ కలువరి శిలువ ప్రేమ మా దేశ ప్రజలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మరి మా దేశంలో పనిచేస్తున్న చీకటి కార్యాలు, చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తున్నాం సహాయం చేయండి. మీకే వందనాలు, స్తోత్రాలు. ఇదిగో మేమందరం టీమ్గా ఇంకా అనేక మందికి దీవెనకరంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాన్ ప్రసాద్ గారు. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. అండ్ మోస్ట్ అడ్మైరబుల్ థింగ్ ఏంటంటే మీరు అవైలబుల్గా 24/7 అన్నట్లుగా ఇమ్మీడియట్గా
అందరికీ అందుబాటులో ఉండటం అనేది రియల్లీ అప్రిషియబుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఈ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళు కూడా పాస్ చేయండి, ఈ అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయండి, అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మెనీ పీపుల్ దోస్ ఆర్ ఇన్ నీడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వరప్రసాద్ అన్న, we'll just close the recording. మన పాస్టర్ దేవరాజు గారు విజయవాడ ఒక ప్రేయర్ చేయమని అంకుల్ ఉన్నారా? ఉన్నారు. సరే ఇవ్వండి. కోహోస్ట్ చేశాను. దేవుని దాసులు జోసెఫ్ గారు ప్రార్థన చేశారు, చాలు పర్వాలేదండి. భానుప్రసాద్ గారికి వందనాలు. అంకుల్ ప్లీజ్ చేయండి ఆయన, మీరు కూడా స్మాల్ ప్రేయర్ చేసి బెనెడిక్షన్ ప్లీజ్. నేను జస్ట్ మీతో కలిసి పార్టిసిపేట్ చేద్దామని ఆశపడ్డాను. దేవుని సేవకులు, బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ముఖ్యంగా భానుప్రసాద్ గారిని చూడటం చాలా సంతోషం. సుధాకర్ రెడ్డి గారు, ప్రకాష్ గారు, అభిషేక్, గుడ్ టు సీ యూ. సరే, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఓ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ గుడ్నెస్. మీ యొక్క మంచితనం అంతటిని బట్టి ఉన్నాను, మీ కృపను బట్టి ఉన్నాను. మీరు యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవాను నేనే. నేను మిమ్మల్ని స్వస్థపరచు దేవుడిని. యు ఆర్ ద గాడ్, యు హీలెత్ us. మీరు పొందిన గాయాలలో మాకు స్వస్థత, మీరు కార్చిన రక్తంలో మాకు స్వస్థత. ఓ లార్డ్, వి బిలీవ్ ఇన్ యూ ఫాదర్. అయితే మీ యొక్క కృప ద్వారా మీ దాసులకు జ్ఞానం ఇచ్చి ఈ దినాలలో ప్రభువా నాయన అనేక మంది పేషెంట్స్ని ఆదరించడానికి, స్వస్థపరచడానికి మీ దాసులను వాడుకుంటున్నందుకు లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫాదర్. భానుప్రసాద్ గారిని ఆశీర్వదించండి. యుఎస్లో ఉన్న భయంకరమైన పరిస్థితుల్లో, మా భారతదేశంలోని భయంకరమైన పరిస్థితుల్లో నీ సేవకులు, నీ ప్రజలు ఉన్నతంగా ప్రజలను రక్షించటానికి, వారిని సేవ్ చేయటానికి, వారిని కాపాడటానికి మీ దాసులను ఉన్నతంగా వాడుకుని మీరు ఇచ్చిన ఈ జ్ఞానం ద్వారా అనేక మంది స్వస్థపరచబడటానికి, దీవించబడటానికి కృప దయచేయండి ప్రభు. ఈ దాసుడు భానుప్రసాద్ గారికి ఇచ్చిన మంచి హృదయం బట్టి స్తుతిస్తున్నాను. ఏ టైంలో నేను అందరితో మరి మాట్లాడుతూ పరామర్శిస్తున్న ఆ మంచి క్రీస్తు ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. దాసుడు శ్రీనివాస్ రెడ్డి గారిని బట్టి, మరి జూమ్ లో ఉన్న నీ సేవకులందరిని బట్టి, యవన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ మా దేశానికి మీ సేవ చేయడానికి సహాయం చేయండి. మా దేశాన్ని మీ కొరకు సంపాదించడానికి సహాయం చేయండి నాయన. మా దేశము దాని అంచె దినాలలో మీ యొక్క రక్షణ, స్వస్థత అనుభవించినట్లు కృప చూపండి. మా యొక్క సహోదరుల మధ్యలో నుండి ఉన్నతంగా ప్రభా నాయన సమాజమునకు సేవ చేసేటువంటి ఒక గొప్ప నాయన జ్యోతులను లేవనెత్తండి. మీ పరిశుద్ధ నామాన్ని మహింపరచుకోండి. ఎంతో ప్రయాస తీసుకొని ఇదంతా ఏర్పాటు చేసిన నీ బిడ్డలందరినీ దీవించమని, వారికి రావాల్సిన ఆశీర్వాదం, దీవెన అనుగ్రహించమని, మీ పరలోక దీవెనలతో నింపమని, ఆశీర్వదించమని యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ చేరిన సేవకులందరికీ, సహోదరి సహోదరులు ఆయన స్వస్థత, ఆయన రక్షణ, ఆయన శక్తిని అనుభవించడానికి ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం తోడై నడిపించును గాక. ఆమేన్. Thank you very much. Thank you very much. Prakash,
అభిషేక్. యా అభిషేక్. యా ప్రకాష్, భానుప్రసాద్ గారి ఫ్యామిలీ ఫోటో ఒకసారి ఎట్లా డిస్ప్లే, ఇస్ ఇట్ ఓకే సార్ విత్ యూ? తప్పకుండా అండి, చేయండి. నీకు వాట్సాప్ పెట్టాను, జస్ట్ గివ్ ఏ డిస్ప్లే సో దట్ యూ కెన్ ప్రేయర్ లో రిమెంబర్ చేసుకుంటారు. డెఫినెట్లీ, అంటే తెలుగు వారుగా మీరు వరల్డ్ వైడ్ ఇది చేయటం మేము నిజంగా చాలా సంతోషిస్తున్నాం బ్రదర్. షేర్ చేస్తున్నాను. తప్పకుండా. Yes. Right. Thank you very much. Thank you. Yeah. Thank you, Anna. Hariprasad Anna, they're waiting. I'm closing this meeting. Yeah. Thank you. Thank you.